అభ్యసన సిద్ధాంతాల జ్ఞాన నిర్మాణ పటం. ఒకసారి మీరు గమనించినట్లయితే అభ్యసనానికి సీటెట్లో అయితేనేమి మనకు ఇక్కడ మై వాయిస్ ఆడిబుల్ సార్? ఎనీబడి రెస్పాండ్? సో వెదర్ ద స్క్రీన్ ఈజ్ షేరింగ్? ఓకే రైట్. సో అభ్యసన సిద్ధాంతాల జ్ఞాన నిర్మాణ పటం ఒకసారి మనం గమనించినట్లయితే అభ్యసనానికి దాదాపుగా 10 నుంచి 12 మార్కులు అవకాశం ఉంటుంది. దీంట్లోనే మనకు ఎన్నో రకాల అభ్యసన సిద్ధాంతాలు, మళ్ళీ అభ్యసన బదలాయింపు సిద్ధాంతాలు అన్ని కూడా ఇందులోనే వస్తాయి. సో దాంట్లో భాగంగా మనం అభ్యసనం అనేటువంటిది మొదలు పెడుతున్నాం. మరి ఇప్పుడు ఉన్నటువంటి క్వశ్చన్ పేపర్ ఒకసారి గమనించినట్లయితే ఇది నాలెడ్జ్ నుంచి అప్లికేషన్ వైపు టెట్ల పరీక్ష అనేటువంటిది, టెట్ పరీక్షల యొక్క మార్పు అనేది జరిగింది. గతంలో మెమరీ ఆధారితంగా డైరెక్ట్ ప్రశ్నలు అడిగేవారు. మరి మనోవిజ్ఞాన శాస్త్ర పితామహుడు ఎవరు, విలియం వూంట్ అని చెప్పేటువంటి ప్రశ్నలు అంటే జస్ట్ నాలెడ్జ్ జ్ఞప్తికి తెచ్చుకోవడాన్ని ప్రశ్నించేవి. ఇవి కేవలం 5 ప్రశ్నలు మాత్రమే ఇప్పుడు మనకి ఇలాంటివి వస్తున్నాయి. ప్రస్తుతం అంతా అప్లికేషన్ ఆధారితమైనటువంటి ప్రశ్నలే మనకు కనబడుతున్నాయి. మ్యాచింగ్ అంటే సో జతపరుస్తూ దాంట్లో ఏబిసిడీలు మళ్ళీ మనకు కానిది నెగిటివ్ క్వశ్చనింగ్. తర్వాత స్టేట్మెంట్ ఇచ్చి స్టేట్మెంట్ ఏ కరెక్ట్, బి రాంగ్ అని ఈ రకంగా 2-3 స్టేట్మెంట్లు ఇస్తాడు. తర్వాత వాస్తవ జీవిత అనువర్తనాలు అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా నరేష్కి 3 సంవత్సరాల్లో మాట్లాడేది వస్తే సురేష్కి 4 సంవత్సరాల్లో మాట్లాడినాడు. మరి ఇది ఏ వికాసనీయం అని అంటే అట్లా జీవితంలో అనువర్తించి అడిగే ప్రశ్నలు. కాబట్టి 95% ప్రశ్నలన్నీ కూడా అప్లికేషన్ ఓరియంటెడ్ ప్రశ్నలే, రియలిస్టిక్ వరల్డ్ తో కనెక్ట్ అయినటువంటివి. సిద్ధాంతం వెనక ఉన్న మూల సూత్రం తెలిస్తే గానీ ఈ సమాధానాలు రాయలేం. కాబట్టి పునాది బాగా ఉండాలా, కాన్సెప్ట్ బాగా అర్థం కావాలా, ఆ సిద్ధాంతం యొక్క మూల సూత్రం అర్థమైతే ఖచ్చితంగా సమాధానం రాయడం అవకాశం ఉంటుంది అనమాట. ఇలా మనము ఏదైనా కానీ బట్టి అనేటువంటి విధానాన్ని వదిలేసి సో లాజిక్ గా ఆలోచించడం లేదా ఎలిమినేట్ చేయడం ద్వారా ఆప్షన్స్ పెట్టడం అనేటువంటిది ఎప్పుడైతే నేర్చుకుంటామో మనం ఈజీగా కరెక్ట్ చేయొచ్చు. మనకు తెలియని దాన్ని కూడా కరెక్ట్ గా ఆన్సర్ చేయగలిగే స్థితి ఎప్పుడు వస్తుందంటే మనము చేసేటువంటి ఏదైతే పనులు ఉంటాయో వాటి వల్ల మనం ఈ విధంగా చేయొచ్చు. ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ చూడండి, మానవ స్వభావాన్ని చూసే 3 ప్రధాన వాదాలు ఉన్నాయి మనకు. మానవ అభ్యసనాన్ని చూసే 3 ప్రధాన వాదాలు అంటే మానవులు ఏమైతే అభ్యసనం చేస్తారో అసలు అభ్యసనం అంటే ఏమి అనేటువంటిది ఒక డెఫినేషన్ చెప్పుకొని తద్వారా ముందుకు వెళ్దాము. ఆ డెఫినేషన్ అది ఇంపార్టెంట్. ఒక డెఫినేషన్ చెప్పుకుందాం. అంటే డెసికో క్రాఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు సైకాలజీ ఫర్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనేటువంటి గ్రంథంలో ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథంలో ద సైకాలజీ ఆఫ్ లెర్నింగ్ అండ్ ఇన్స్ట్రక్షన్ అనే గ్రంథంలో డెసికో క్రాఫర్డ్ అనేటువంటి శాస్త్రవేత్తలు ఏం చెప్పారంటే పునర్బలనం చెందిన ఆచరణ వల్ల జీవి ప్రవర్తనలో కలిగే దాదాపు శాశ్వతమైన మార్పే అభ్యసనం. అభ్యసనం అంటే ఏదో ఊరికే వచ్చేది కాదు, ఇది దాదాపు శాశ్వతమైన మార్పు. దేంట్లో వస్తుంది? ప్రవర్తనలో, జీవి ప్రవర్తనలో. దేని వల్ల వస్తుంది? పునర్బలనము చెందిన ఆచరణ వల్ల. కాబట్టి ఆచరిస్తేనే మనం అది రీఇన్ఫోర్స్ అయితే, అది ఆచరిస్తే ఆ జీవి ప్రవర్తనలో మార్పు వస్తుంది. ఆ మార్పుని ఆల్మోస్ట్ శాశ్వతంగా ఉండిపోతుంది. దాన్నే అభ్యసనం అని చెప్పినటువంటిది డెసికో క్రాఫర్డ్. సో అది ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, ఎందుకంటే అభ్యసనం అనేది స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి. ప్రవర్తనవాదం చూస్తాం. మనకు మానవ అభ్యసనాన్ని చూపే 3 ప్రధాన వాదాలు చూస్తాం. ఈ బిహేవియరిజం అనేటువంటిది ఏమంటే ఉద్దీపన ప్రతిస్పందన. అంటే ఉద్దీపన ఉంటే ప్రతిస్పందన వస్తుంది. కుక్క యొక్క ఆహారం చూడగానే కుక్కలో లాలాజలం ఊరడము. ఒక పావురము పంజరంలో
మీట నొక్కుగానే ఆహారం రావడము. ఇవన్నీ ఒక పంజరములో పిల్లి, ఆకలిగొన్న పిల్లి అనేక తప్పులు చేసిన తరువాత సరి అయినటువంటి కార్యము చేయగానే ఆ లోపల ఉన్న లాచ్ అనేటువంటిది ఒక చిలుకు తెరవబడి లోపల నుంచి బయటకు వస్తుంది. ఇవన్నీ కూడా ఈ ఉద్దీపన ప్రతిస్పందన మీద ఆధారపడి, అంటే పావ్లోవ్ నిబంధనం కావచ్చు, కార్యసాధక నిబంధనం కావచ్చు, తర్వాత ఏది ట్రయల్ అండ్ ఎర్రర్ ఆఫ్ లెర్నింగ్ కావచ్చు, ఇవన్నీ. కాబట్టి యాంత్రికము, ఉద్దీపన ప్రతిస్పందన అనేటువంటిది మధ్య సంసర్గం అనేది కనెక్షన్ అంటే సంధానాలు, సంధానము, ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య సంసర్గము లేదా సంధానం అనేటువంటిది ఏర్పడడం ద్వారా మనకు యాంత్రిక లేదా జంతు అభ్యసనం అంటారు దీన్ని. అందుకే గెస్టాల్ట్ వాదులు ప్రవర్తనవాదుల్ని వ్యతిరేకిస్తారు. ఈ విధంగా నిర్మాణాత్మకవాదం కూడా ప్రవర్తనవాదాన్ని త్రోసిపుచ్చింది. కారణం ఇది యాంత్రికము, జంతు అభ్యసనము, ఉద్దీపనకి ప్రతిస్పందనకి మధ్య కనెక్షన్ ఉంటే మాత్రమే జరుగుతుంది. దీనికి సంబంధించినటువంటి వాళ్ళు ప్లావ్లో యొక్క శాస్త్రీయ నిబంధనము, బిఎఫ్ స్కిన్నర్ యొక్క కార్యసాధక నిబంధనము, థార్న్డైక్ యొక్క యత్నదోష అభ్యసన సిద్ధాంతము, దట్ ఈస్ క్లాసికల్ కండిషనింగ్, ఆపరెంట్ కండిషనింగ్ అండ్ ట్రయల్ అండ్ ఎర్రర్ ఆఫ్ లెర్నింగ్. సో ఇవన్నీ కూడా మనకు ప్రవర్తనవాదంలో, బిహేవియరిజంలో కనిపించేటువంటి స్టిములస్ రెస్పాన్స్ కు సంబంధించిన కనెక్షనిజం లేదా మెకానికల్ లెర్నింగ్ సంబంధించినటువంటి బిహేవియరిజం. ఈ బిహేవియరిజం అనేటువంటి దానికి ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వ్యాట్సన్. ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం జేబి వ్యాట్సన్. నెక్స్ట్ గెస్టాల్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ, దట్ ఈస్ గెస్టాల్ట్ వాదము. సో అంశాలను వ్యవస్థీకరించడం, ఆర్గనైజేషన్ ద్వారా సమస్యపై అకస్మాత్తుగా వచ్చే అంతర్దృష్టి, పాదరసంలా, మెరుపులా ఆకస్మికంగా సమస్యకు పరిష్కారం వస్తే దాన్నే ఏమంటారంటే అంతర్దృష్టి అంటారు. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించినది వుల్ఫ్ గ్యాంగ్ కొహ్లర్. ఈజ్ ఏ మెంబర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. ఈ గెస్టాల్ట్ సైకాలజీ యొక్క ఫాదర్ ఎవరంటే మ్యాక్స్ వెర్దీమర్ అనే అతను ద ఫాదర్ ఆఫ్ గెస్టాల్ట్ సైకాలజీ. గెస్టాల్ట్ అనే పదము జర్మన్ పదము. దాన్ని అంటే అర్థం ఏమంటే కాన్ఫిగరేషన్. గెస్టాల్ట్ అంటే కాన్ఫిగరేషన్, సమగ్రాకృతి. తెలుగులో గెస్టాల్ట్ అంటే మనకి సమగ్రాకృతి అనేటువంటిది మీనింగ్ వస్తుంది. జర్మన్ భాష పదం ఇది, గెస్టాల్ట్ అనే పదము. సో హోల్ లేదా టోటాలిటీ అనేటువంటి అర్థాన్ని కూడా ఇస్తుంది. గెస్టాల్ట్ వాదంలో ముఖ్యంగా ఎవరెవరు ఉన్నారంటే మ్యాక్స్ వెర్దీమర్, వుల్ఫ్ గ్యాంగ్ కొహ్లర్, కర్ట్ కొఫ్కా అనేటువంటి ముగ్గురు ఉన్నారనమాట. కొఫ్కా అభ్యసనం గురించి మనకి ఎక్కువ రాదు, వుల్ఫ్ గ్యాంగ్ కొహ్లర్ గురించి వస్తుంది. ఆయనే అంతర్దృష్టి అభ్యసనం చింపాంజీల మీద ప్రయోగాలు చేశాడు. అదే విధంగా మనకు మ్యాక్స్ వెర్దీమర్ అనేటువంటి శాస్త్రవేత్త, గెస్టాల్ట్ సైకాలజీ యొక్క ఫాదరు, ఆయన పర్సెప్షన్ మీద ప్రయోగాలు చేశాడు. కాబట్టి సమస్యకు అకస్మాత్తుగా మెరుపు లాంటి ఆలోచన ద్వారా సమస్యకు పరిష్కారం కలిగేటువంటి ఒకానొక స్థితినే అంతర్దృష్టి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటాం అనమాట. దిస్ ఈజ్ కొహ్లర్ అనేటువంటి ఆయన ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. మనకు ఎన్ఈపి 2020 హ్యాస్ అడాప్టెడ్ ది అప్రోచ్. సో దట్ అప్రోచ్ ఈజ్ కన్స్ట్రక్టివిజం అప్రోచ్. ఈనాడు మనం ఏదైతే బుక్స్ అనేటువంటివి రీఫార్మ్స్ వచ్చాయో, 3వ జాతీయ విద్యా విధానం ఏదైతే ఉందో అది ఎన్ఈపి 2020, అది అడాప్ట్ చేసుకున్నటువంటి దానికి మూలాధారమైనటువంటి వాదం ఏది అంటే నిర్మాణాత్మక వాదం, కన్స్ట్రక్టివిజంలో అర్థం ఏమి? అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణము. లెర్నింగ్ ఈజ్ కన్స్ట్రక్షన్ ఆఫ్ నాలెడ్జ్, దట్ ఈస్ నిర్మాణాత్మక వాదం. అంటే అకార్డింగ్ టు ది కన్స్ట్రక్టివిస్ట్ స్కూల్ ఆఫ్ సైకాలజీ,
They feel that learning is nothing but construction of knowledge, not mere transfer of knowledge. It is construction of knowledge. ఈ కన్స్ట్రక్షన్ ఎలా జరుగుతుంది? ఇక్కడ ఒకసారి బొమ్మ చూసినట్లయితే మీకు ప్రవర్తనవాదంలో కనెక్షన్స్ కనపడిస్తున్నాయి. బొమ్మలో చైన్ మాదిరిగా ఉంది. గెస్టాల్ట్ వాదంలో మెరుపు లాంటి ఆలోచనలకు ఫ్లాష్ అవుతోంది సమస్యకు పరిష్కారము, అది అంతర్దృష్టి. తర్వాత ఇక్కడ ఒక బొమ్మ ఉంది. దీన్ని చూస్తే మీకు ఏమనిపిస్తుంది అంటే జ్ఞానాన్ని నిర్మించుకుంటూ పోవాలి, ఒకదాని మీద ఒకటి పేర్చుకుంటూ పోతే బిల్డింగ్ ఎట్లయితే కడతామో జ్ఞానాన్ని కూడా నిర్మించుకుంటూ పోతే పిల్లవాడు స్వయంగా జ్ఞాన నిర్మాణంలో పాల్గొంటాడు, నాలెడ్జ్ ని కన్స్ట్రక్ట్ చేసుకుంటాడు. కాబట్టి ఒక ఉపాధ్యాయుడు ఫెసిలిటేటర్ గా మాత్రమే ఉంటాడు. టీచర్ యాక్టింగ్ యాజ్ ఏ ఫెసిలిటేటర్, సౌకర్యకర్త, సౌలభ్యకర్త అంటాం. కాబట్టి సో దిస్ కన్స్ట్రక్టివిజం ఆల్మోస్ట్ జీన్ పియాజెస్ కాగ్నిటివ్ డెవలప్మెంట్ థియరీ అండ్ వైగాట్స్కీ సోషల్ అండ్ కల్చరల్ డెవలప్మెంట్ థియరీ అండ్ బ్రూనర్స్ డిస్కవరీ లెర్నింగ్ అన్నీ కూడా కన్స్ట్రక్టివిజం కింద వచ్చేవే. నిర్మాణాత్మకవాదంలో ముఖ్యంగా వైగాట్స్కీ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, బ్రూనర్ యొక్క అన్వేషణ సిద్ధాంతము, అన్వేషణ బోధన సిద్ధాంతము, తర్వాత జీన్ పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం అన్ని కూడా నిర్మాణాత్మకవాదం కింద వస్తాయి. బాగా గుర్తుపెట్టుకోండి. దిస్ ఈజ్ శాస్త్రీయ నిబంధన గురించి మనం డీటెయిల్ గా కొంత ఇక్కడ అభ్యసిస్తాం. ఏమది అంటే మనము చూసేకి ఇలాగే ఉంటుంది, కానీ ఏమిది అంటే ఇవాన్ పావ్లో ఆఫ్ రష్యాకు చెందినటువంటి పావ్లో అనేటువంటి శాస్త్రవేత్త మనకి కార్యసాధక శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించడం జరిగింది. శాస్త్రీయ నిబంధన సిద్ధాంతం ఏం చెప్తుందప్ప అంటే సహజమైన ఉద్దీపనకు సహజమైన ప్రతిస్పందన ఉంటుంది. ఈ సహజమైన ఉద్దీపనకి ఒక గంట శబ్దాన్ని అమర్చినప్పుడు అప్పుడు దాంట్లో అభ్యసనలో మార్పు ఏర్పడి సహజ ఉద్దీపన లేకుండా నిబంధిత ఉద్దీపనకు కూడా ప్రతిస్పందన రావడం అనేటువంటిది మొదలవుతుంది. ఇదే మనము ఈ శాస్త్రీయ నిబంధనలో చూడదగినటువంటి అంశము. శాస్త్రీయ నిబంధనలో దీన్ని ఎస్ టైప్ కండిషనింగ్, దీన్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఈయన రచించిన గ్రంథాలు వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జామ్ టెట్కి వచ్చినటువంటి బిట్స్ చూసినట్లయితే కనుక మొదట టెట్కి వచ్చినటువంటి బిట్ ఏమంటే ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్, ద బుక్ రిటన్ బై ఇవాన్ పావ్లో ఆఫ్ రష్యా, ఈజ్ అ ఫిజియాలజిస్ట్ టర్న్డ్ సైకాలజిస్ట్. కాబట్టి ఈయన పావ్లో రష్యాకు చెందినటువంటి ఓ ఫిజియాలజిస్ట్, సో సైకాలజిస్ట్ గా మారి కుక్క లాలాజలం ఏ విధంగా కుక్కలో సలైవేషన్ జరుగుతుంది అనేటువంటిది, అంటే ఒక ఆహారాన్ని అందించినప్పుడు ఆ కుక్కలో లాలాజలం అనేటువంటిది ఊరుతుంది. అంటే ఈ ఆహారం చూడగానే లాలాజలం ఉండడం అనేది సహజము. కాబట్టి సహజ ఉద్దీపన ఏంటి అంటే ఫుడ్, ఆ విధంగా దట్ ఈస్ అన్కండిషన్డ్ స్టిమ్యులస్. సహజ అంటే దిస్ ఈస్ బిఫోర్ కండిషనింగ్. 3 స్టేజ్లు ఉంటాయి దీంట్లో. బిఫోర్ కండిషనింగ్, డ్యూరింగ్ కండిషనింగ్, ఆఫ్టర్ కండిషనింగ్ అనేది. సో ఈయన రచించిన గ్రంథాలు ద వర్క్ ఆఫ్ ది డైజెస్టివ్ గ్లాండ్స్, ద కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ఈ 2 గ్రంథాలు రాశాడు. ఇవాన్ పావ్లో రచించిన గ్రంథాలు ఏమప్ప అంటే కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అండ్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. గుర్తుపెట్టుకోండి, ఆల్రెడీ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ అనేది టెట్కి ఇంతకు ముందు అడిగాడు అనమాట. సో ఇక్కడ బిఫోర్ కండిషనింగ్ ఇలా ఉందండి. యూసీఆర్ ఫుడ్, సలైవేషన్. గంట శబ్దం కూడా చేశాడు, ఫుడ్ పెట్టాడు. ఫుడ్ అనేటువంటిది ఏంది? యూసీఎస్, అన్కండిషన్డ్ స్టిమ్యులస్. మరి గంట శబ్దం అనేటువంటిది కండిషన్డ్ స్టిమ్యులస్. అన్కండిషన్డ్ స్టిమ్యులస్ కి కండిషన్డ్ స్టిమ్యులస్ చేర్చడమే పావ్లో నిబంధనలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం అన్నమాట. కాబట్టి ఈ దీంట్లో ఏమి జరుగుతోందంటే యూసీఎస్ ఈజ్ యాడెడ్ విత్ సిఎస్. కాబట్టి గంట శబ్దం అనేది నిబంధిత ఉద్దీపన, అది ఆహారం అనేది నిర్నిబంధిత ఉద్దీపన. అంటే అన్కండిషన్డ్ స్టిమ్యులస్ ఈజ్ ఫుడ్, కండిషన్డ్ స్టిమ్యులస్ ఈజ్ బెల్. ఇప్పుడు కూడా 2 ఉన్నాయి కాబట్టి, ఆహారం ఉంది, బెల్ ఉంది కాబట్టి సలైవేషన్ జరిగింది. సలైవేషన్ ఆహారం ఉంది కాబట్టి జరిగింది, కాబట్టి ఇది కూడా అన్కండిషన్డ్ రెస్పాన్స్, అంటే సహజ నిర్నిబంధిత ప్రతిస్పందనే. పైంది కూడా నిర్నిబంధిత ప్రతిస్పందనే, కిందది కూడా నిర్నిబంధిత ప్రతిస్పందన. సహజ ప్రతిస్పందన, అన్కండిషన్డ్
రెస్పాన్స్. కానీ ఆఫ్టర్ కండిషనింగ్ ఏమైందంటే ఫుడ్ లేదు, బెల్ కొట్టినా కూడా సలైవేషన్ జరిగింది. అంటే కండిషన్డ్ స్టిమ్యులస్ కి కండిషన్డ్ రెస్పాన్స్ వచ్చింది. గంట శబ్దానికి సలైవేషన్ అనేది జరగదు, కానీ జరిగింది. అట్లా జరిగితే అదే నిబంధనము. ఇది శాస్త్రీయ నిబంధనము. దీన్నే ఉద్దీపనతో కలుపుతున్నాడు కాబట్టి ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి నిబంధనము. అంటే ఎస్ టైప్ కండిషనింగ్. ఎస్ అంటే స్టిమ్యులస్ అంటే ఉద్దీపన ప్రాధాన్యత కలిగినటువంటి నిబంధనము. దీన్నే సాంప్రదాయక నిబంధనము అంటారు. ఎస్ టైప్ సిద్ధాంతం అంటారు, ఎస్ఆర్ నిబంధనము అంటారు, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతము అంటారు, ఉద్దీపన సిద్ధాంతం అంటారు. అన్ని పేర్లు దీనికే. సాంప్రదాయక నిబంధనం అన్నా, ఎస్ టైప్ సిద్ధాంతం అన్నా, ఎస్ఆర్ నిబంధనం అన్నా, నిబంధిత ప్రతిస్పందన సిద్ధాంతం అన్నా, ఉద్దీపన సిద్ధాంతం అన్నా, శాస్త్రీయ నిబంధనం అన్నా, అంతా ఇవాన్ పావ్లోవ్ ఏదైతే ప్రయోగం చేశాడో ఆ ప్రయోగమే శాస్త్రీయ నిబంధనము. మరి దీని వల్ల మనకి అప్లికేషన్ బిట్స్ ఎలా వస్తాయండి? ఎలా వస్తాయంటే, ఉద్దీపన ముందుగా ఇవ్వబడుతుంది, గత ప్రస్తుత అనుభవాల సంసర్గం ఉంటుంది, బహుమతులు ప్రశంసలు ముందుగా ఇవ్వబడతాయి. అలా ఇవ్వబడితే అది మరి నిబంధిత శాస్త్రీయ నిబంధన సిద్ధాంతము అని చెప్తాం అనమాట. ఇదే మనకు ఈ ప్రవర్తనవాదంలో మొదటి సిద్ధాంతము పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనము. సో ఇది అసహజ ఉద్దీపనకు అసహజ ఉద్దీపనకు సహజ ప్రతిస్పందన రప్పించడమే శాస్త్రీయ నిబంధన. అసహజ ఉద్దీపన అంటే ఏమి? గంట శబ్దానికి లాలాజలం అనేది సహజమే, కానీ అసహజమైన ఉద్దీపనకు ఆ సహజమైన ప్రతిస్పందన రప్పించడమే శాస్త్రీయ నిబంధన. ట్రాఫిక్ సిగ్నల్స్ చూడగానే రెడ్ సిగ్నల్ ఆగానే కారు ఆగింది, ఇది ఏది అంటే శాస్త్రీయ నిబంధనము. బెల్లు మోగగానే పిల్లవాళ్ళంతా లోపలికి బడికి వెళ్ళారు, ఇది ఏది అంటే శాస్త్రీయ నిబంధనం. కానీ పావ్లోవ్ సిద్ధాంతంలో 6 ఉప నియమాలు అనేటువంటివి ఉన్నాయి. కన్ఫ్యూజ్ కాకోకుండా అప్లికేషన్స్ ఎలా ఉంటాయి అనేటువంటిది గమనిస్తున్నాము. ఇక్కడ చూడండి, ఈ 3 కంటే కూడా ముందు ఇంకొక 3 ఉన్నాయి. సామాన్యీకరణము, విచక్షణము, ఉన్నత క్రమ నిబంధనం అని ఇక్కడ కనిపిస్తున్నాయి మీకు. వీటితో పాటుగా 3 మనకు ఏదంటే పునర్బలన సిద్ధాంతము. పునర్బలనము అంటే ఏమంటే, మనకు బహుమతులు ఇవ్వడం ద్వారా ఒక రకమైన ప్రవర్తనని మనం ప్రోత్సహిస్తూ మంచి అలవాట్లను పెంపొందించడానికి ఉపయోగించేదే దాన్ని పునర్బలన నియమము అంటారు. దాన్నే మనము శాస్త్రీయ నిబంధనలో మంచి అలవాట్లని పిల్లల్లో పెంచవచ్చు. పెంచడానికే ఇది ఉపయోగపడుతుంది. ఏది ఉపయోగపడుతుంది? శాస్త్రీయ నిబంధన అని ఉపయోగపడుతుంది. అలా ఉపయోగపడితే దాన్ని ఏమంటారంటే మనకు పునర్బలన నియమము. అంటే 6 నియమాలు అభ్యసన సిద్ధాంతంలో ఉన్నాయి. మొదటి నియమం ఏమి అంటే మొదటి నియమం ఏది అంటే పునర్బలన నియమము, లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్. రీఇన్ఫోర్స్మెంట్ అంటే ఏమి? బహుమతి ఇవ్వడం ద్వారా ఆ నిబంధనం అనేటువంటిది జరుగుతుంది. ఉద్దీపన ఇచ్చినప్పుడు ప్రతిస్పందనకి ఉద్దీపనకి మధ్యలో బహుమతి ఇచ్చినప్పుడు అది బాగా నిలబడుతుంది. అది రెండవది విలుప్తీకరణము, విరమణము, ఎక్స్టింక్షన్, లా ఆఫ్ ఎక్స్టింక్షన్. ఫస్ట్ వన్ ఈజ్ లా ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, సెకండ్ వన్ ఈజ్ లా ఆఫ్ ఎక్స్టింక్షన్. ఏం జరుగుతుంది? ఉద్దీపన ఇస్తాము, నిబంధిత ప్రతిస్పందన కూడా మధ్య సంబంధం. ఇప్పుడు గంట శబ్దం చేస్తాము, లాలాజలం ఊరుతుంది. గంట శబ్దం చేస్తాము, ఫుడ్ పెట్టాము, లాలాజలం ఊరుతుంది. గంట శబ్దం చేస్తాము, ఫుడ్ పెట్టాము, లాలాజలం ఊరుతుంది. గంట శబ్దం చేస్తాము, లాస్ట్కి ఏమవుతుంది? నిబంధిత ఉద్దీపనకి నిబంధిత ప్రతిస్పందనకి మధ్య సంబంధము తెగిపోతుంది. ఎందుకంటే ఎన్నిసార్లు గంట కొట్టినా కూడా ఫుడ్ పెట్టడం లేదని చెప్పేసి కుక్కలో సలైవేషన్ అనేది స్టాప్ అయిపోతుంది. అలా స్టాప్ అయితే దాన్ని లా ఆఫ్ ఎక్స్టింక్షన్ అంటారు, విలుప్తీకరణము అంటారు. సంబంధం తెగిపోవడం అంటే మనకు ఎప్పుడైతే పిల్లలు చెడు అలవాట్లు కలిగి ఉంటారో వాళ్ళకి ఇలాంటి మనం లా ఆఫ్ ఎక్స్టింక్షన్, విలుప్తీకరణం అనేటువంటి చర్యని చేపడతాం. అట్లా వాళ్ళకి మనము బహుమతులు ఇవ్వము, తద్వారా ఆ అలవాటుని దూరం చేయడమే చెడు అలవాటుని దూరం చేయడం విలుప్తీకరణం. ఇంకా మూడవది ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. అంటే విద్యార్థులలో దురలవాట్లు మార్పించడానికి ఉపయోగించే సూత్రము ఏది అని క్వశ్చన్ అడిగితే విలుప్తీకరణము అని చెప్పాలి. అంటే పిల్లలలో
ఉద్దీపనకు వ్యతిరేక ప్రతిస్పందన ఇస్తాం అనమాట. అంటే వాడు మనము వాడు ఏదన్నా తప్పు చేస్తుంటే మనం పాఠం ఆపేసి ఇట్లే చూస్తే అప్పుడు ఏమవుతుంది, అది వ్యతిరేక ప్రతిస్పందన అవుతుంది. లేదా వాడిని ఇలా చేయొద్దు అని ఒక మాట చెప్పినట్లయితే అది వ్యతిరేక ప్రతిస్పందన అవుతుంది. అలా కాకుండా నవ్వినాం అనుకో, అది ఏమైపోతుంది అంటే స్టిమ్యులస్ కి రెస్పాన్స్ ఇచ్చినట్లయితే వాడు ఇంకా అలాగే మనం చేసే పాఠానికి ఇబ్బంది కలిగించుకుంటూనే పోతాడు. కాబట్టి మనము మంచి ప్రవర్తనకి బహుమతి ఇస్తాము. సో వ్యతిరేక ప్రతిస్పందన అనేటువంటిది చెడు ప్రవర్తనకి ఇస్తాము. ఈ విధంగా మంచి అలవాట్లని దురలవాట్లని పోగొట్టడానికి మాన్పించడానికి విలుప్తీకరణం అనేటువంటి దాన్ని వాడతాం. దట్ ఈస్ కాల్డ్ లా ఆఫ్ ఎక్స్టింక్షన్. దెన్ థర్డ్ వన్ వచ్చే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము, స్పాంటేనియస్ రికవరీ అంటాం. విరమణ చెందిన తర్వాత ఇప్పుడు గంట కొడుతున్నాము, ఫుడ్ పెట్టడం లేదు, లాస్ట్కి ఏమైపోతుంది, సలైవేషన్ స్టాప్ అయిపోతుంది. కానీ మళ్ళీ మధ్యలో ఏం చేస్తామంటే అప్పుడప్పుడు గంట కొట్టినప్పుడల్లా ఫుడ్ పెడతాం. అప్పుడప్పుడు పెట్టినప్పుడు ఏమవుతుంది, దాంట్లో మళ్ళీ స్పాంటేనియస్ రికవరీ, ఆయత్న సిద్ధ స్వాస్థ్యం. విరమణ చెందిన తర్వాత మరలి ఉద్దీపనకు ప్రతిస్పందన మధ్య నిబంధనము పునరుద్ధరించడమే నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందనకు మధ్య సంబంధాన్ని పునరుద్ధరించడమే ఆయత్న సిద్ధ స్వాస్థ్యము. ఆయత్న సిద్ధ స్వాస్థ్యము, దట్ ఈస్ కాల్డ్ స్పాంటేనియస్ రికవరీ. విరమణం తర్వాత మరలా ఉద్దీపనకు ప్రతిస్పందనకు మధ్య నిబంధనం అనేటువంటిది పునరుద్ధరిస్తాము. ఇది 3వ నియమము. ఇంకా 4వ నియమం మీకు కనిపిస్తుంది షేరింగ్ లోనే, సామాన్యీకరణము. బాగా గుర్తుపెట్టుకోండి. జేబి వాట్సన్ ప్రవర్తనవాది, ఫాదర్ ఆఫ్ బిహేవియరిజం. ఈయన ఏం చేశాడంటే ఆల్బర్ట్ అనే పిల్లవాడిని ఆడ ఉంచి ఆయనకి ఎదురుగా ఒక ఎలుకని పంపి, తెల్లని ఎలుకని పంపి గట్టిగా డామ్ అని శబ్దం చేస్తానే పిల్లవాడు తెల్లని ఎలుకని చూడగానే భయపడతాడు. మనకి ఇప్పుడు అన్ని సస్పెన్స్ మూవీలు ఇట్లే వస్తుంటాయి. తెల్లగా ఆడ ఏదో వస్తుంది, వచ్చినప్పుడు కారు డామ్ అన్నట్లే వచ్చి ఆగి శబ్దం టకాన్ని నిలబడిపోతుంది. ఆవిడ పిల్లవాడు ఏందో వస్తుంది అని భయపడతాడు అనమాట. కాబట్టి ఇలాంటివి ఉండడం వల్ల ఏమవుతుందంటే రాత్రి నీళ్లు తీసుకురండి అంటే డామ్ అని శబ్దం వచ్చిందంటే భయపడి ఆడే పాస్ చూసుకుంటారు పిల్లలు. కారణం ఏమంటే సామాన్యీకరణం. తర్వాత సామాన్యీకరణం, తెల్లని రంగులు. ఇప్పుడు ఎప్పుడైతే తెల్లని ఎలుకను చూసి భయపడినాడో, తెల్లని వస్తువులు ఏవి చూసినా కూడా వాడు చూసి భయపడుతుంటాడు. దీన్నే సామాన్యీకరణము, జనరలైజేషన్. అంటే జేబి వాట్సన్ నిర్వహించినటువంటి ఒక ప్రయోగం ఏమంటే ఆల్బర్ట్ అనే పిల్లవానికి ఎదురుగా తెల్లని వెలుకని ప్రవేశపెట్టినాడు. ఎప్పుడైతే ప్రవేశపెట్టినాడో పెద్ద శబ్దం చేసినాడు. అప్పుడు పిల్లవాడు భయపడినాడు. ఆ భయపడినప్పుడు తెల్ల ఎలుక కనపడింది కాబట్టి ఆ తెల్ల దాన్ని సామాన్యీకరణం చేసుకోవడం వల్ల తెల్లగా ఏదన్నా కనపడినా ఇంక భయపడడం మొదలు పెట్టాడు అనమాట. సో ఇదే సామాన్యీకరణం. ఎవరండి దయచేసి మ్యూట్ చేసుకోండి. సో ఇది తర్వాత పోలిక ఉన్న ఉమ్మడి ధర్మము, ఉద్దీపనలన్నింటికి ఒకేలా ప్రతిస్పందించడమే ఇది. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఒకటి చెప్పాను, అది యాక్చువల్ గా జరిగినటువంటి ప్రయోగము. మామూలుగా తెలుపు డ్రెస్ వేసుకున్నటువంటి వారందరినీ చూసి డాక్టర్ అనుకొని భయపడ్డాం. అంటే ఒకసారి డాక్టర్ వచ్చినప్పుడు ఏం చేసినాడు, సూది వేసినాడు. కాబట్టి ఎవరైనా తెల్ల డ్రెస్ వేసుకొని వస్తే సూది వేస్తారేమని పిల్లవాడు భయపడ్డాము. దీన్నే సామాన్యీకరణం అని చెప్పొచ్చు మనం. రైట్. నెక్స్ట్ విచక్షణము చూడండి. విచక్షణ అంటే ఉద్దీపనలకు మధ్య తేడాన్ని గుర్తించి ఖచ్చితమైన దానికి మాత్రమే ప్రతిస్పందించడం. మామూలుగా ఏం జరిగిందంటే ఒక గుండ్రటి వలయం ఉంది, తర్వాత ఇంకొకటి కోడిగుడ్డు అండాకారంలో వలయం ఉంది. ఈ గుండ్రటి వలయం ఉన్నప్పుడు మాత్రమే ఫుడ్ పెట్టడం జరిగింది. అండాకారం వలయం ఆకారం చూపించినప్పుడు ఫుడ్ పెట్టలేదు. కాబట్టి ఈ గుండ్రటి వలయం ఉన్నప్పుడు మాత్రం, వృత్తాకారంలో ఉన్న వలయం ఉన్నప్పుడు మాత్రమే నాకు ఆహారం దొరుకుతుందని అని విచక్షణని ఖచ్చితంగా ప్రతిస్పందిస్తుంది. అండాకారం యొక్క గుర్తున్నప్పుడు అది ప్రతిస్పందించదు. దీన్నే విచక్షణ, లా ఆఫ్ డిస్క్రిమినేషన్ అంటారు. దీన్ని లా ఆఫ్ డిస్క్రిమినేషన్. ఎందుకంటే కొంతమంది ఇంగ్లీష్ వాళ్ళు ఇంగ్లీష్ మీడియం అంటున్నారు కాబట్టి అదే పనిగా కొన్ని పదాలు మాత్రమే ఇంగ్లీష్ లో వాడుతున్నా, ఎందుకంటే అది అర్థం కాదేమో అని. కాబట్టి జనరలైజేషన్, దెన్ డిస్క్రిమినేషన్. కాబట్టి నెక్స్ట్ అంటే ఉద్దీపనలకు మధ్య తేడాన్ని, భేదాన్ని ఖచ్చితంగా గుర్తించి
దానికి మాత్రమే ప్రతిస్పందిస్తే దీన్ని విచక్షణ లేదా డిస్క్రిమినేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ ఏమంటారంటే ఉన్నత క్రమ నిబంధనం. మన బిట్టుకు మనం నిన్ననే చెప్పుకున్నాం. ఉన్నత క్రమ నిబంధనం అనేటువంటిది 3 మోడల్ పేపరు 16th ఆఫ్టర్నూన్ మోడల్ పేపర్ నిన్న అనాలిసిస్ ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన వీడియో కూడా నిన్న పొద్దునే అప్లోడ్ చేశాను, సాయంత్రం క్లాస్ చేశాను. కాబట్టి దాన్ని ఒకసారి మీరు మోడల్ పేపర్స్ తప్పకుండా చూడండి. తద్వారా మీకు కాన్సెప్ట్ అనేటువంటిది బిల్డ్ అవుతుంది. సో ఇది ఉన్నత క్రమ నిబంధనలో నిన్న చెప్పుకున్న దాంట్లో భాగంగా ఏమొచ్చిందంటే గంట శబ్దానికి సలవేషన్ జరుగుతుంది. కానీ గంట ఆహారం పెట్టి గంట శబ్దం కొట్టి తద్వారా ఒక దీపం పెడతారు లేదా లైట్ పెడతారు. అట్లా దీపం పెట్టి మనము బెల్ కొడుతుంటే ఆహారం పెడతా ఉంటే లాస్ట్కి ఆహారం పెట్టలేదు, గంట కూడా కొట్టలేదు, దీపం పెడితేనే సలైవేషన్ వచ్చింది. దీన్నే ఉన్నత క్రమ నిబంధనము, హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ అంటారు అనమాట. ఆహారము ప్లస్ గంట శబ్దము ప్లస్ దీపము ఈజ్ ఈక్వల్ టు సలైవేషన్. దట్ ఈస్ యూసిఎస్ సిఎస్ హెచ్సిఎస్. దీపం అనేది ఏమి హెచ్సిఎస్, హయ్యర్ ఆర్డర్ కండిషన్డ్ స్టిములస్ అనమాట. హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్ స్టిములస్. సో దానికి సలైవేషన్ వస్తుంది. లాస్ట్కి ఆహారం ఉండదు, గంట శబ్దం కూడా ఉండదు, దీపానికే సలైవేషన్ జరిగితే దిస్ ఈజ్ కాల్డ్ హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. దీపం అట్లా ఏమవుతుంది, కండిషన్డ్ స్టిములస్ అవుతుంది. లాలాజలం అనేటువంటిది ఊరడం అనేది కండిషన్డ్ రెస్పాన్స్ అవుతుంది. ఎందుకు అంటే అక్కడ మనకు ఆహారం లేదు కాబట్టి దాన్ని కండిషన్డ్ రెస్పాన్స్, కండిషన్డ్ స్టిములస్. ఇది హయ్యర్ ఆర్డర్ కండిషనింగ్. ఇది 6 నియమాల మీద బిట్లు ఎట్లొస్తాయి అనేటువంటిది. మనకు సీక్రెట్ ట్రిక్ చూసినట్లయితే ఇక్కడ నిబంధితమైనటువంటి గంట ఇప్పుడు సహజ ఉద్దీపనగా మారిపోతుంది అనమాట. అంటే ఆహారం బదులు గంట వచ్చేస్తుంది, గంటకు మళ్ళీ యాడ్ అవుతుంది ఏంటంటే దీపం. అలా మారిపోతుంది అనమాట. సో కాబట్టి ఇక్కడ కాంతి లేదా ధ్వని కూడా జోడించవచ్చు. సో అంటే ధ్వనికి కాంతి జోడించడం జరిగింది. తద్వారా షిఫ్ట్ అవుతుంది అనమాట. ధ్వని నుండి కాంతికి షిఫ్ట్ అవుతుంది. ఏంది షిఫ్ట్ అవుతుంది, నిబంధిత ప్రతిస్పందన, నిబంధిత ఉద్దీపనకు నిబంధిత ప్రతిస్పందన అనేటువంటిది వస్తుంది. ఎగ్జాంపుల్స్ కొన్ని చూసినట్లయితే ఎర్రని దీపము చూడగానే కారు ఆగడము, రెడ్ లైట్ కనపడగానే కారు స్టాప్ కావడము, పసుపు రంగు దీపం చూడగానే కారు స్టార్ట్ కావడము, ఆకుపచ్చ దీపం రాగానే ముందుకు పోవడము, ఫ్యాక్టరీ సైరన్ రాగానే శ్రామికులు మరి ఫ్యాక్టరీలోకి వెళ్ళడము డ్యూటీకి, రిపబ్లిక్ డే రోజు సైనికుల విన్యాసము, బాండ్ వాయిద్యము, స్కూల్ బెల్ కొట్టగానే పిల్లలు అందరు కూడా లోపలికి వెళ్ళడము, లాంగ్ బెల్ కొట్టగానే ఇంటికి వెళ్ళడము, బృందగానము, నృత్యము, పాఠశాల అసెంబ్లీలో వరుసలో నిలబడినటువంటి అది. ఇదంతా కూడా ఏమంటే ఇప్పుడు చెప్పినవన్నీ బిట్లే, అప్లికేషన్ ఓరియంటెడ్ బిట్స్. ఇవన్నీ కూడా ఇది శాస్త్రీయ నిబంధనానికి డేంజర్ బల్బ్ చూడగానే కారు ఆగిపోవడం, ఇవన్నీ కూడా నిబంధితానికి సంబంధించినవి. నెక్స్ట్ కార్యసాధక నిబంధనము. కార్యసాధక నిబంధన అంటే ఆర్ టైప్ కండిషనింగ్, దీన్ని ఆర్ టైప్ కండిషనింగ్. ఇంకా యాంత్రిక నిబంధనము, పరికరాత్మక నిబంధనము, ప్రతిస్పందన సిద్ధాంతము. ఉద్దీపన సిద్ధాంతం అంటే శాస్త్రీయ నిబంధనం, ప్రతిస్పందన సిద్ధాంతము అంటే ఏమంటే కార్యసాధక నిబంధనం. ఆర్ టైప్ అంటే ఆర్ అంటే ఏమి, రీఇన్ఫోర్స్మెంట్. ఆ రీఇన్ఫోర్స్మెంట్ అంటే రెస్పాన్సే. కాబట్టి ప్రతిస్పందన సిద్ధాంతం అన్నా కూడా కార్యసాధక నిబంధనమే, ఆర్ టైప్ సిద్ధాంతం అన్నా కార్యసాధక నిబంధనమే, పరికరాత్మక నిబంధనము ఇన్స్ట్రుమెంటల్ కండిషనింగ్ అన్నా కూడా కార్యసాధక నిబంధనమే, మెకానికల్ కండిషనింగ్ అన్నా కూడా కార్యసాధక నిబంధనమే, ఆపరెంట్ కండిషనింగ్ అన్నా కార్యసాధక నిబంధన. ఇంగ్లీష్ పదాలు కూడా చెప్తున్నాను, కొంత గుర్తుపెట్టుకోండి. బిఎఫ్ స్కిన్నర్ అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఈయన రచించినటువంటి గ్రంథాలు మనము ఆల్రెడీ చెప్పుకున్నాం. పావ్లో రచించిన గ్రంథాలు కండిషన్డ్ రిఫ్లెక్సెస్, ద వర్క్ ఆఫ్ ద డైజెస్టివ్ గ్లాండ్స్. ఆల్రెడీ బిట్ ద వర్క్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్ ఎవరు రచించారని మనకు వచ్చింది. దట్ ఈస్ ఇవాన్ పావ్లో ఆఫ్ రష్యా. ఇక్కడ మన ఈయన రచించిన గ్రంథాలు ఏమంటే ద బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్, ద వర్బల్ బిహేవియర్, షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్, వెరీ వెరీ ఇంపార్టెంట్.
షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్మెంట్ అనే గ్రంథం రచించినది బిఎఫ్ స్కిన్నర్. ఎందుకంటే దీంట్లో షెడ్యూల్స్ అనేటువంటివి మనకు వస్తాయి అనమాట. టైం అనేటువంటిది, కార్యసాధక నిబంధనము ఆర్ టైప్ లేదా ఆర్ఎస్ టైప్. సో ఇక్కడ ఏం జరుగుతుందో చిన్నగా మనం ఇక్కడ చూద్దాము. సో ఫస్ట్ ఏమవుతుందంటే, ఎలుక మీట నొక్కడము, ఎప్పుడైతే అలా మీట నొక్కగానే ఆహారం అనేటువంటిది రావడం. ఆహారం రావడం అనేది పునర్బలనం, కాబట్టి ఇది పునర్బలన సిద్ధాంతం. ఇంకా ఏమంటే ఆర్ టైప్ అంటే ప్రతిస్పందన తర్వాత మనకి స్టిములస్ వస్తుంది అనమాట. అంటే అవార్డు రివార్డు ఆహారమే. ఎప్పుడైతే ఎలుక మీటను నొక్కుతుందో లేదా పావురము మీట నొక్కుతుందో, ఈయన వాడినటువంటి బాక్స్ ఏమంటారు, స్కిన్నర్ బాక్స్. స్కిన్నర్ పేటిక అనేది ఒకటి వాడాడు ఈయన. ఆ పేటికలో ఏం ఉంచాడు, పావురాన్ని ఉంచాడు లేదా ఎలుకని ఉంచాడు, 2 దానిల మీద చేశాడు ఆయన. కాబట్టి చేసినప్పుడు ఏమీ ఆశించకుండా ప్రవర్తన అనేటువంటిది జరిగింది. ప్రతిస్పందనకి ఏమొచ్చిందంటే ఉద్దీపన అనేటువంటిది, అంటే పునర్బలనం అని, ఆహారము పునర్బలనంగా రావడం ఉంది, అవార్డుగా రివార్డుగా రావడం జరిగింది. మళ్ళీ ఏమైపోతుంది, మీట నొక్కే ప్రవర్తన అనేటువంటిది శాశ్వతం అయిపోతుంది అనమాట. ఇంకా మీట నొక్కితే ఫుడ్ వస్తుందని దానికి తెలిసిపోతుంది. ఇది ఆపరెంట్ కండిషనింగ్ లో ఉన్నటువంటి ముఖ్యమైన, అంటే ముందే ప్రవర్తన లేదా ప్రతిస్పందన ఉంటుంది. ఆ తదుపరి మంచి ప్రవర్తనను చూసి పునర్భరణం అనేటువంటి వల్ల ఆ ప్రవర్తన అలవాటుగా మారిపోతుంది. రోడ్డు దాటించేందుకు ఉపాధ్యాయుడు మెచ్చుకుంటుంటే ఇంకా పిల్లవాడు రోడ్డు బాగా అందరినీ ఆ విధంగా చేస్తూ పోతుంటాడు అనమాట. అంటే ఇక్కడ మెచ్చుకోవడం అంటే రీఇన్ఫోర్స్మెంట్, ఆర్ అనేటువంటిది ఇంపార్టెంట్. కాబట్టి ఆర్ టైప్ కండిషనింగ్ అంటారు. పునర్బలనం అనేటువంటిది ఇక్కడ ప్రతిస్పందన ద్వారా వస్తుంది కాబట్టి, ఆర్ అనేటువంటిది ప్రతిస్పందన దాని ద్వారా వస్తుంది కాబట్టి మనకు ఇది చెప్పొచ్చు. తర్వాత పునర్బలనం షెడ్యూల్స్ అనేటువంటివి ఉన్నాయి. సమయాన్ని బట్టి ప్రతిస్పందన సంఖ్య, అంటే ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్, అంటే నిర్ణీత సమయానికి ఒకసారి రివార్డు. ప్రతి శనివారము లేదా ప్రతి నెలకి జీతం వస్తుంది అంటే అది ఏంటంటే ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్ రీఇన్ఫోర్స్మెంట్. తర్వాత స్థిర నిష్పత్తి, నిర్ణీత ప్రతిస్పందనలకు ఒకసారి మనకు 3 హోంవర్క్లు పూర్తయినట్లల్లా మనకు పెన్ను, 3 హోంవర్క్లు పూర్తయినట్లు వాళ్ళకి పెన్సిల్. సో ఇట్లా ఇస్తా ఉంటే దాన్ని ఫిక్స్డ్ రేషియో రెస్పాన్సెస్ అంటారు. అంటే ఫిక్స్డ్ రేషియోలో ఉన్నటువంటి ఏమి ప్రతిస్పందనల సంఖ్యకు ఒకసారి మనకు ఆడ బహుమతులు ఇవ్వడం అనేటువంటిది. అంటే షెడ్యూల్స్ ఆఫ్ రీఇన్ఫోర్స్ లో ఫిక్స్డ్, వేరియబుల్ అనేటువంటిది ఉంటుంది. ఇక్కడ చరశీలత అంటే వేరియబుల్స్ అంటే నిర్దిష్ట సమయం లేకుండా, నిర్దిష్ట సమయము లేదా సంఖ్య అనేటువంటిది ఉండదు. అకస్మాత్తుగా రివార్డు పెద్దవారికి అత్యంత ప్రభావవంతము. అంటే మనం ఎప్పుడైనా కానీ ఒక వేరియబుల్ పెట్టినామనుకో, నిర్దిష్ట సమయం లేకుండా, సంఖ్య లేకుండా అకస్మాత్తుగా రివార్డ్ ఇస్తే చాలా ప్రతిభావంతంగా పనిచేస్తుంది అని చెప్తారు. కాబట్టి నిరంతరం కంటిన్యూస్ గా ఇచ్చిన ప్రతి సరైన సమాధానానికి రివార్డ్ ఇవ్వడం. అంటే కేవలం చిన్న పిల్లలకు మాత్రమే ఇది జరుగుతుంది. పిల్లవాడు మంచిగా అభినయ గీతం చెప్తేనే మనకి చాక్లెట్ ఇస్తే పిల్లవానికి వాడికి రీఇన్ఫోర్స్మెంట్ వచ్చేస్తుంది. కాబట్టి మెచ్చుకోవడం ద్వారా పిల్లవానిలో అలవాటు, ఆ ప్రవర్తన అనేది అలవాటుగా మారుతుంది. అదే కార్య సాధక నిబంధనము. ఇదే మనకు ఆపరేషన్ అనేటువంటిది ప్రోగ్రామ్డ్ లెర్నింగ్, కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఉన్నటువంటి ఒకానొక విధానము. దాన్నే కార్యసాధక నిబంధన అంటారు. కంప్యూటర్ ప్రోగ్రామింగ్ లో ఏముంది అంటే కార్యసాధక నిబంధనము. కార్యసాధక నిబంధన నుంచి ఏర్పడింది అంటే ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ లో ఏముంటాయంటే చిన్న చిన్న ఫ్రేమ్స్ ఉంటాయి. ఆ చట్రాల ద్వారా పిల్లవాడు నేర్చుకుంటాడు. దీని ద్వారానే బోధనా యంత్రం అనేది తయారైంది. ఈ బోధనా యంత్రము, టీచింగ్ మిషన్ ని తయారు చేసిండేది, ఫస్ట్ వాడిండేది ఎవరప్ప అంటే సిడ్నీ ఎల్ ఫ్రెసీ. ఈ యంత్రంలో చిన్న ఖాళీ ఉంటుంది, దాన్ని కిటికీ అంటారు. దీన్ని స్వయం లర్నింగ్ అనేటువంటిది, ఆటో లర్నింగ్ అనేది పిల్లల్లో జరుగుతుంది. ఒక ఫ్రేమ్ తర్వాత ఇంకొక ఫ్రేమ్ నేర్చుకుంటాడు. చాలా సులభ శైలిలో ఉంటుంది. ఫీడ్బ్యాక్ మెకానిజం ఉంటుంది. సో ఇది కంప్యూటర్ ప్రోగ్రామింగ్ కూడా దాని మీద, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ మీద ఆధారపడింది. ప్రోగ్రామ్డ్ లెర్నింగ్ కార్యక్రమిత అభ్యసనం దేని మీద ఆధారపడిందంటే ఆపరెంట్ కండిషనింగ్, కార్యసాధక నిబంధన మీద. ఆ నిబంధన మీద కార్యక్రమిత అభ్యసనం అనేది ఆధారపడింది. కార్యసాధక నిబంధన నుండి తయారైనదే
ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. దీని నుంచి తయారైనది కార్యక్రమిత అభ్యసనాన్ని ఎవరు కనుక్కున్నారంటే బిఎఫ్ స్కిన్నర్. దీని నుంచి వచ్చిండేది టీచింగ్ మెషిన్. టీచింగ్ మెషిన్ అంటే బోధనా యంత్రం అంటారు. దీంట్లో అంటే పని పుస్తకాలు, పరీక్షలు, విద్యార్థుల సామర్థ్యం పరీక్షించే సాధనాలు, ఇది ఉపాధ్యాయునికి బదులుగా పనిచేస్తుంది. అదే కార్యక్రమిత అభ్యసనము, ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. దీంట్లో ఏముంటాయంటే ఫ్రేమ్స్ ఉంటాయి, క్లిష్టమైన విషయాలు చిన్న చిన్న విభాగాలుగా విభజించి దీన్ని చంకింగ్ అంటారు. చంకింగ్ అంటే కష్టమైనటువంటి దాన్ని చిన్న చిన్న భాగాలు చేసి సులభం అయిపోతుంది. అట్లా ఫ్రేమ్స్ మాదిరిగా ఉండి పిల్లవాడు నేర్చుకోవడానికి స్వయం సెల్ఫ్ పేస్డ్ లెర్నింగ్, ఆటో ఇన్స్ట్రక్షన్, సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్, దీనికి అనుకూలమైనటువంటిదే ఏంటంటారు ప్రోగ్రామ్డ్ లెర్నింగ్. ఈ బోధనా యంత్రాలు టీచింగ్ మిషన్స్ 1926లో అమెరికాలోని ఓహియో యూనివర్సిటీకి చెందిన సిడ్నీ ఎల్ ప్రెస్సీ తయారు చేశాడు అనమాట. దీంట్లో రేఖీయత అభ్యసనం అనేది బిఎఫ్ స్కిన్నర్, దట్ ఈస్ లీనియర్ ప్రోగ్రామింగ్ అంటారు. తర్వాత శాఖీయత అభ్యాసం, బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ అనేది నార్మన్ క్రౌడర్ అనేటువంటి ఆయన తయారు చేశాడు. ఇంకొక బిట్ మనకి ఎగ్జామ్ లో వచ్చింది టెట్కి, మ్యాథ్స్ ప్రోగ్రామింగ్ అనేది ఎవరు తయారు చేశారంటే గిల్బర్ట్. మ్యాథ్స్ ప్రోగ్రామింగ్ గిల్బర్ట్, శాఖీయ బ్రాంచ్డ్ ప్రోగ్రామింగ్ నార్మన్ క్రౌడర్, రేఖీయ ప్రోగ్రామింగ్ లీనియర్ ప్రోగ్రామింగ్ బిఎఫ్ స్కిన్నర్ అన్నమాట. ఆటో అడ్జంక్ట్ ఆటో ఇన్స్ట్రక్షన్ అనేది సిడ్నీ ఎల్ ప్రెస్సీ. దీన్ని సిడ్నీ ఎల్ ప్రెస్సీ అనేటువంటి ఆయన తయారు చేశాడు. మొట్టమొదటి బోధనా యంత్రాన్ని తయారు చేసింది సిడ్నీ ఎల్ ప్రెస్సీ, 1926 ఓహియో యూనివర్సిటీ, సిడ్నీ ఎల్ ప్రెస్సీ. ఇది దీనికి సంబంధించినటువంటి సమాచారం. అంటే కార్యసాధక నిబంధన గురించి చెప్పాము. అంటే ఎప్పుడైతే సిఎస్ అంటే డిస్క్ ను ప్రెస్ చేయగానే ఫుడ్ లభిస్తుంది, పావురానికి పావురము తింటుంది. సో ఇలా వ్యక్తిలో సహజంగా అంతర్గతంగా ఏర్పడే చర్యలను నిరుద్దీపన చర్యలు, ఉద్దీపన లేకోకుండా వస్తాయన్నమాట. చర్యలు ఏమి ఆశించకుండా వస్తాయన్నమాట. అలాంటివి స్కిన్నర్ దీంట్లో వాడినటువంటి ఒక పేటికని స్కిన్నర్ బాక్స్ అంటారు. ఈయన పావురాలపై, ఎలుకలపై ప్రయోగాలు జరిపాడు. సో ఇది కార్యసాధక నిబంధనము మరియు కార్యక్రమిత అభ్యసనానికి సంబంధించిన సమాచారం. రెండింటికి మధ్య తేడా ఏమంటే ఇది ఎస్ టైపు, ఇది ఆర్ టైపు. ఇది దీంట్లో ముందు ఉద్దీపన వస్తుంది, తర్వాత ప్రతిస్పందన వస్తుంది శాస్త్రీయ నిబంధనలో. సో ఇక్కడ ఫస్ట్ ప్రతిస్పందన వస్తుంది, ఆ పైన పునర్బలనం అంటే స్టిములస్ వస్తుంది అనమాట. ఇక్కడ అసంకల్పిత సహజ ప్రవర్తనలపై నియంత్రణ ఉంటుంటుంది. ఇక్కడ సంకల్పిత తర్వాత స్వచ్ఛంద ప్రవర్తనల నిర్మాణం జరుగుతుంది అనమాట. ఇక్కడ భయము లేదా లాలాజలం అనేది వచ్చింది. ఆల్బర్ట్ అనే పిల్లవాడు భయం అనేది వచ్చింది. ఆ ప్రయోగం మర్చిపోద్దండి. బిట్టు ఎలా అడిగినా కూడా రాయగలిగే స్థితి ఉండాలంటే ఇలా మనము 6 నియమాల గురించి కూడా చెప్పుకున్నాం మనము. ఏది మొదటిది పునర్భరణ నియమము, రెండవది విలుప్తీకరణము, మూడవది ఆయత్న సిద్ధ స్వాస్థ్యము, నాలుగవది సామాన్యీకరణము, ఐదవది విచక్షణము, ఆరవది ఉన్నత క్రమ నిబంధనము. దట్ ఈస్ లా ఆఫ్ రీఎన్ఫోర్స్మెంట్, లా ఆఫ్ ఎక్స్టింక్షన్, దెన్ స్పాంటేనియస్ రికవరీ, జనరలైజేషన్, దెన్ డిస్క్రిమినేషన్, ఫైనల్లీ హైయర్ ఆర్డర్ కండిషనింగ్ అని చెప్పుకున్నాము. కాబట్టి అది ఒకటి. ఇక్కడ సంకల్పిత స్వచ్ఛంద ప్రవర్తనల నిర్మాణం జరుగుతుంది, మంచి పనులు చేయడం జరుగుతుంది, హోంవర్క్ పూర్తి చేయడం జరుగుతుంది, వానికి మెచ్చుకుంటాం కాబట్టి వాడు చేయడం జరుగుతుంది. ఇది కార్యసాధక నిబంధన అండి. ఇది బిఎఫ్ స్కిన్నర్, ఇది పావ్లోవ్. ఇది రెండింటికి మధ్య. ఇంకా యత్నదోష సిద్ధాంతం చూస్తే ప్రవర్తనవాదంలో మనకు ఇక్కడ చూడండి చిన్న చిన్న ప్రయత్నాలు, అంటే ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాలు తగ్గుతాయి. ఇప్పుడు చూడండి ఈత కొట్టేది, టక్కని ఈత కొట్టేసి నేర్చుకుంటాడా? టైప్ చేసి చకాని చేసుకుంటాడా? నైపుణ్యానికి సంబంధించిన ప్రతి కార్యము కూడా యత్న దోషము ద్వారానే జరుగుతుంది. హ్యాండ్ రైటింగ్ ఒకేసారి వచ్చేస్తుందే? హ్యాండ్ రైటింగ్ వెంటనే చేస్తాడా? సైకిల్ దొక్కేది టకాని నేర్చుకుంటాడా? బండి కారు నడిపేది తొందర నేర్చుకుంటాడా? టైప్ చేసేది తొందర నేర్చుకుంటాడా? ప్రయత్నాలు పెరిగే కొద్దీ దోషాలు తగ్గుతాయి, తద్వారా నైపుణ్యం అనేటువంటిది వస్తుంది. యత్న దోష పద్ధతి అంటాడు. ఈయన చేసిన ప్రయోగం ఏమి అంటే ముఖ్యంగా ఒక పెట్టెలో, ఒక పంజరంలో పిల్లిని, ఆకలిగా ఉన్న పిల్లిని పెట్టాడు. దాన్ని పజిల్ బాక్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్. పజిల్ బాక్స్ వాడిన శాస్త్రవేత్త సో ఈఎల్ థార్న్డైక్. ఏ సిద్ధాంతంలో పజిల్ బాక్స్ వాడబడింది? యత్న దోష సిద్ధాంతము. ట్రయల్ అండ్ ఎర్రర్ ఆఫ్ లెర్నింగ్. ట్రయల్ అండ్ ఎర్రర్ ఆఫ్ లెర్నింగ్. సో కాబట్టి ఈయన రచించిన గ్రంథము వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆల్రెడీ ఎగ్జామ్ కు వచ్చినటువంటి బిట్ అనిమల్ ఇంటెలిజెన్స్. అనిమల్ ఇంటెలిజెన్స్ ఈఎల్ థార్న్డైక్. మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్. ఈ 3 బుక్కులు రచించినది ఎవరు అంటే ఈఎల్ థార్న్డైక్.
సో అనిమల్ ఇంటెలిజెన్స్, మెజర్మెంట్ ఆఫ్ ఇంటెలిజెన్స్, సైకాలజీ ఆఫ్ లెర్నింగ్, బాగా గుర్తుపెట్టుకోండి. ఇవి 3 ఈఎల్ థార్ండైక్. దాంట్లో ఇంపార్టెంట్ ఏమంటే అనిమల్ ఇంటెలిజెన్స్. ఎక్కువ అనిమల్స్ మీద, పిల్లులు మీద ప్రయోగాలు చేశాడు కాబట్టి ఇక్కడ వచ్చింది అది. తర్వాత ఈ చలన కౌశలాలు, సైకిల్ తొక్కడము, ఈత కొట్టడము, టైపింగ్ చేయడము, పలక మీద తొలి రాత రాయడము, ఇవన్నీ కూడా చలన కౌశలాలు. చలన కౌశలాలన్నీ కూడా యత్న దోష పద్ధతి ద్వారానే నేర్చుకోవడం జరుగుతుంది. అట్లా పిల్లి, ఆకలితో ఉన్న పిల్లి అనేక ప్రయత్నాలు చేసిన పిమ్మట ఇట్లా గోర్లతో గీరి, ఆడిది టచ్ చేసి, ఇది ముట్టి, అది చేసినాక ఒక్క చోట దానికి చిలుకు ఉంటుంది. ఆ చిలుకు అంటే ల్యాచ్ అన్నమాట. అది ఓపెన్ కావడానికి సంబంధించినటువంటి ఒక మీట. ఆ మీట టకాన్ని నొక్కగానే దాన్ని, ఆ ప్రయత్నము సరైన ప్రయత్నం కాబట్టి డోర్ ఓపెన్ అవుతుంది, అది బయటకు వస్తుంది. ఇలా ప్రయత్నాలు చేసిన తర్వాత దోషాలు తగ్గిపోయి టకాని ఇంకొకసారి అన్ని ఎక్కువ ప్రయత్నాలు లేకుండా తక్కువ ప్రయత్నాల్లోనే దాన్ని టచ్ చేసి బయటకు వస్తుంది అనమాట. దీన్ని యత్న దోష పద్ధతి, ట్రయల్ అండ్ ఎర్రర్. ఒక క్లిష్టమైన కృత్యాన్ని మనం నేర్చుకోవాలంటే ఒకేసారి నేర్చుకోలేము. అనేక వ్యర్థ ప్రయత్నాలు తొలగిస్తూ సరైనటువంటి మీట నొక్కి తలుపు తెరుచుకోవడం అని గ్రహించడమే యత్న దోషము అంటారు. మనం అనేటువంటిది నేర్చుకోవాలంటే జెమినై అనేది నేర్చుకోవాలా, లేదా మన చాట్‌జిపిటి నేర్చుకోవాలా, లేదా నోట్బుక్ ఎల్ఎం నేర్చుకోవాలంటే మనం ఒకేసారి రాదు. కొంచెం నేర్చుకుంటూ దాన్ని ప్రయత్నాలు చేసుకుంటూ పోతే దోషాలు తగ్గిపోతాయి. తర్వాత ఇక్కడ థార్ండైక్ 3 నియమాలు ప్రతిపాదించాడు. ఒకటి సంసిద్ధత నియమము, ఇంకోటి అభ్యాస నియమము, మూడవది ఫలిత నియమం. ఆ సంసిద్ధత నియమం అని ఏం చెప్తుందంటే శారీరక వయస్సు, పరిపక్వత, మానసిక ప్రేరణ, ఇవన్నీ కూడా సంసిద్ధతకి ముఖ్యమైనటువంటి సాధనాలు. అంటే ఎప్పుడైతే గుర్రాన్ని నీటి వరకు తీసుకోపోగలం కానీ దాని చేత మళ్ళీ నీటిని తాగించలేము అనే సిద్ధాంతం దేనికి సంబంధించిందంటే, సో సంసిద్ధత నియమము, యత్నదోష సిద్ధాంతం. ఈ యత్నదోష సిద్ధాంతాన్ని ఈఎల్ థార్ండైక్ 1913లో ప్రవేశపెట్టి మరి తప్పులు చేయడం, వాటిని సరిదిద్దుకోవడం అనే దాని ద్వారా అభ్యసనం జరుగుతుంది. దీన్నే యత్నదోష సిద్ధాంతం అంటారు. అదేవిధంగా కుక్క మోచేతి కర్ర ప్రయోగం చేసింది ఈ మోర్గాన్ అనేటువంటి ఆయన చేశాడు. పిల్లులపై ప్రయోగాలు చేసింది ఈఎల్ థార్ండైక్. పజిల్ బాక్స్ వాడింది ఈఎల్ థార్ండైక్. ఈ సిద్ధాంతాల ద్వారా, ఈ థార్ండైక్ సిద్ధాంతాలకు మూల సూత్రం ఏమంటే సంధానాలు లేదా కనెక్షన్స్ అనమాట. అది మనకు వచ్చేటువంటి బిహేవియరిజం లోనే కనెక్షన్ అనేటువంటిది ఉందన్నమాట. ఈడ మనకు సంసిద్ధత నియమం అనేటువంటిది ఏం చెప్తుందంటే గుర్రాన్ని నీళ్ళు వరకు తీసుకోవచ్చు కానీ దాని చేత తాగించలేము అనే నానుడి దేనికి సంబంధించింది ఏదంటే సంసిద్ధత నియమం. విద్యార్థులలో తగిన ప్రేరణ కలిగించే పరిస్థితినే ఈ సంసిద్ధత అంటారు. మనం పాఠం చేసక ముందు మైండ్ మ్యాప్ చేస్తామే, అదే సంసిద్ధత. మనం పాఠం చెప్పక ముందు ఒక చిన్న స్టోరీ చెప్తామే, అదే సంసిద్ధత. పాఠం చెప్పక ముందు ఒక చిన్న బ్రెయిన్ స్టార్మింగ్ యాక్టివిటీ చేస్తామే, హుక్ యాక్టివిటీ అంటమే, అదే సంసిద్ధత అనమాట. అది గుర్తుపెట్టుకోండి. రైట్. నెక్స్ట్ సెకండ్ వచ్చేసి అభ్యాస నియమము. ఇప్పుడు మ్యాథ్స్ లో మనము హోంవర్క్ ఇస్తాం అనమాట. హోంవర్క్ ఎందుకు ఇస్తాము? డ్రిల్లింగ్ అంటే మాస్ డ్రిల్ చేస్తాం. ఫ్రైడే పిల్లలందరికీ మాస్ డ్రిల్ అనేది చేస్తారు. అంటే పిల్లలు చేతులు కాళ్ళు ఒక పద్ధతిలో కదిలిస్తూ ఉంటారు. దీన్ని డ్రిల్ అంటాం అనమాట. అంటే డ్రిల్ను సమర్థించే నియమం ఏదంటే అభ్యాస నియమము. అభ్యాసం, ఎక్సర్సైజ్ అనేటువంటిది ముఖ్యంగా మనకు మ్యాథ్స్ లో ఉంటుంది. ఎక్సర్సైజ్ 1, ఎక్సర్సైజ్ 2 అని ఎందుకు ఉంటుందంటే అది ప్రతిరోజు చేస్తూ ఉంటే అభ్యాసము కూసు విద్య అంటారు. దీనికి సంబంధించిన నియమం ఏదంటే అభ్యాస నియమము. లా ఆఫ్ ఎక్సర్సైజ్ మరలా చేయడం ద్వారా, పునఃస్మరణ చేయడం ద్వారా, పునశ్చరణ చేయడం ద్వారా, ఉపయోగించడం ద్వారా బాగా అది బలపడిపోతుంది. దాన్నే ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. అభ్యాసము కూసు విద్య అంటాము. ఇదంతా అభ్యాస నియమానికి సంబంధించినది. దీంట్లో మళ్ళీ 2 నియమాలు ఉన్నాయి. ఉపయోగ నియమము, నిరుపయోగ నియమము. ఉపయోగం చేస్తే బలపడుతుంది, నిరుపయోగంగా వాడితే కనుక బలహీనం అయిపోతుంది. సో ఇది హోంవర్క్ ను ప్రోత్సహించు నియమము, అభ్యాస నియమము. డ్రిల్లును సమర్థించు నియమము, అభ్యాస నియమము. నిరుపయుక్త సూత్రాలు కలిగినటువంటి నియమము, అభ్యాస నియమము. ఏదైతే అభ్యాసం చేస్తామో, ఏదైతే ఉపయోగిస్తామో, ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు ఫిట్ గా ఉంటారు. అది బాగా సంతృప్తి ఇస్తుంది, ఆరోగ్యం ఇస్తుంది. ఎవరైతే అభ్యాసం చేయరో, ఎవరైతే లెక్కలు బాగా చేయరో లెక్కలు రావు. ఎవరైతే డైలీ ఎక్సర్సైజ్ చేయరో వాళ్ళ కాళ్ళు చేతులు బిగుసుకుపోతాయి. సో దానివల్ల అనారోగ్యం వస్తుంది. కాబట్టి అభ్యాస నియమం అనేది వీటన్నిటికి సంబంధించింది. నెక్స్ట్ లాస్ట్ది ఫైనల్ గా
ఎక్కువ ప్రాధాన్యతను తారండైకి ఏ నియమానికి ఇచ్చాడు అంటే ఫలిత నియమము. ఫలిత నియమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. ఎందుకంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ సంసిద్ధత నియమం అంటే బ్రెయిన్ వేసాడు, ఇక్కడ అభ్యాస నియమం అంటే డంబెల్ వేసాడు ఎక్సర్సైజ్ చేసేది, ఇక్కడ ఫలిత నియమం అంటే కప్పు పెట్టినట్టు చూడండి. ఫలితం అంటే బహుమతి, అంటే అంతిమ ఫలితం. అంటే ఫలిత నియమంలో కూడా మళ్ళీ 2 సూత్రాలు ఉన్నాయి, తృప్తి సూత్రము, అసంతృప్తి సూత్రం అని. తృప్తి సూత్రం అంటే మ్యాథ్స్ చేసినావు, లెక్కకి మనకు ఏమొచ్చింది, మనకు దాని ఒక ఫలితం వచ్చేసింది, రిజల్ట్ వచ్చింది, మనకు LHS = RHS అనేది వచ్చింది, హ్యాపీ అయిపోతాం, మళ్ళీ ఇంకో లెక్క చేసే పోతాం. అదే లెక్క రాలేదు, మధ్యలోనే ఆగిపోయింది అనుకో, అసంతృప్తి ఏర్పడుతుంది. థియరీ చెప్పుకుంటూ పోయినాం అనుకోండి, పిల్లవాళ్ళు అసంతృప్తి చెందుతారు. కాబట్టి అభ్యాస నియమాల్లో టారండైక్ ముఖ్యంగా భావించినటువంటి నియమం ఏది అంటే ఫలిత నియమం. ఫలిత నియమంలో బహుమతులు, దండనలు ఉపయోగించే నియమం ఏది అంటే ఫలిత నియమం. అంటే మంచిగా వాడు ఏదన్నా చేస్తే వానికి బహుమతి ఇస్తాము, లేదా వాడు చెడు ప్రవృత్తం కలిగి ఉంటే వానికి దండన చేస్తాము. వీటిని ఫలిత నియమము అంటారు అనమాట. అంటే ఫలితం వస్తుంది అన్నమాట. దాని ద్వారా వానికి బహుమతులు ఇవ్వడం వల్ల వాడు ఇంకా బాగా చదువుతాడు, దండన చేయడం ద్వారా వాడు చెడు ప్రవర్తన పోగొట్టుకుంటాడు. దీన్ని ఫలిత నియమంగా చూడొచ్చు. అంటే బహుమతులు, దండనలు ఉపయోగించే నియమం ఏది అంటే ఫలిత నియమము. So once again, this is E.L. Thorndike who written Animal Intelligence, Measurement of Intelligence and Psychology of Learning. These are the books written by E.L. Thorndike. So ఇది యత్న దోష సిద్ధాంతము. థారండైక్ సిద్ధాంతం ప్రకారం అభ్యసనం అనేది సంబంధాలను అంటే ఎస్ఆర్ బాండ్స్ ఏర్పరుస్తుంది. అవి ప్రయత్న దోష విధానం ద్వారా బలోపేతం అవుతాయి. అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం వుల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్, జర్మనీకి చెందిన ఆయన. గెస్టాల్ట్ అంటే కన్ఫిగరేషన్, అంటే సమగ్రాకృతి, టోటాలిటీ అని చెప్పొచ్చు. ఎప్పుడైతే ఒక అవగాహన వస్తుందో, విడివిడి అంశాలు కాకుండా అన్నీ కలిపి ఒక్కసారిగా చూసినప్పుడు సమస్యకు పరిష్కారం ఏర్పడుతుంది, మెరుపు లాంటి ఆలోచన వస్తుంది. దీన్నే అంతర్దృష్టి. ఆహా అంటే ఏం జరిగిపోయిందిరా బాబోయ్ అని, అది అంతర్దృష్టి అనమాట. ఆహా నుంచి ఆహా అనేటువంటిది వచ్చిందంటే అది అంటే సమయం గడిచినప్పుడు సమస్యకు పరిష్కారం అనేది ఒక మెరుపులాగా వచ్చేస్తుంది అనమాట. ఈయన ఎక్కడ ప్రయోగాలు చేశాడంటే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము చేసినటువంటిది వుల్ఫ్ గ్యాంగ్ కోహ్లర్, జర్మనీ. ఈయన రచించిన గ్రంథము ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథాన్ని రచించాడు. ఇది ఎక్కడ జరిగింది ఈ ప్రయోగం అంటే టెనరీఫ్ దీవుల్లో జరిగింది. ఈయన ఎన్ని కోతుల మీద ప్రయోగాలు చేశాడంటే 7 కోతుల మీద ప్రయోగాలు చేశాడు. వాటి పేరు ఏమంటే చెగో, గ్రెనడే, సుల్తాన్, కోన్సాల్, టెర్, సిరియా, రానాచికా, సుల్తాన్. ఈ సుల్తాన్ అనేటువంటిది మగ చింపాంజీ. ఇది చాలా తెలివైంది, దీని మీదనే ఆయన ప్రయోగాలు చేశాడు. ఎలా అడిగినా చెప్పే గుర్తుపెట్టుకోవాలి. మరొకసారి చింపాంజీ పేర్లు చెప్తాను: చెగో, గ్రెనడే, సుల్తాన్, కోన్సాల్, టెర్, సిరియా, రానాచికా. ఇవి 7 చింపాంజీలు. దీంట్లో బాగా తెలివైన చింపాంజీ సుల్తాన్ మీద ఏం చేశాడంటే ఒక పంజరంలో ఒక బోన్ లో పెట్టాడు. బోన్ లో 2 కట్టెలు ఉన్నాయి. దానికి దూరంలో అవతల అంటే బోన్ కి అవతల పక్క ఏముందంటే అరటి పండ్లు వేలాడదీస్తే ఏమైపోయింది, ఒకసారి దానికి ఏం అర్థం కాలేదు. ఇట్లా చూసి మొత్తం అంతా పరికించింది. ఆ చిన్న కట్టిలో పెద్ద కట్టిని ఇట్లా ఉంచుదాన్ని దాన్ని తీసుకొని చిన్న కట్టితో రాదని అర్థమైంది, పెద్ద కట్టితో కూడా రాదని అర్థమైంది. రెండింటిని కలిపేస్తానే అరటి పండ్లు తీసుకుంది అనమాట. అంటే విడివిడిగా భాగాలను అంశాలు చూసినప్పుడు ఏది అర్థం కాదు. టోటాలిటీ ఈజ్ గ్రేటర్ దాన్ పార్ట్స్, హోల్ ఈజ్ గ్రేటర్ దాన్ పార్ట్స్. మొత్తమే భాగాల కంటే గొప్పది అని చెప్పేదే అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం. విడివిడిగా ఉన్న అంశాలకు తర్వాత కర్రలు కానీ అరటి పండ్లు కానీ దూరం, ఒకేసారి సమగ్రంగా వ్యవస్థీకరణం జరిగితే, ఆర్గనైజేషన్ జరిగితే అప్పుడు సమస్యకు పరిష్కారం జరుగుతుంది. దాన్నే అంతర్దృష్టి, ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ అంటారు. ప్రయత్నాల ద్వారా కాకుండా సమస్యను సంపూర్ణంగా అవగాహన చేసుకున్నప్పుడు మెరుపులా వచ్చే పరిష్కారమే అంతర్దృష్టి. గణిత సమస్యలు, చిక్కు ప్రశ్నలు, అన్వేషణ, ప్రాజెక్టు, సైన్స్, ఇవన్నీ కూడా ఇవన్నిటికీ ఆధారం అనేటువంటిది అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతము. ఈ అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతంలో
మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. గెస్టాల్ట్ అనేటువంటిది కన్ఫిగరేషన్ మొత్తం అంటారు. ఇది జర్మన్ పదము. సో మొత్తం పరిస్థితులు, అంతర్దృష్టి దేని మీద ఆధారపడి ఉంటుందంటే మొత్తం పరిస్థితుల మీద ఆధారపడి ఉంటుంది, ప్రజ్ఞ మీద ఆధారపడి ఉంటుంది, గత అనుభవాల మీద ఆధారపడి ఉంటుంది. అంతర్దృష్టి అనగా హఠాత్తుగా కలుగుతుంది, సమస్యకు పరిష్కారం అనేది ఇస్తుంది. మరి ఇంత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం ద్వారా వచ్చిన ఉపగమాలు, అప్రోచెస్ ఏమంటే సమస్య పరిష్కార పద్ధతి, ప్రాజెక్ట్ పద్ధతి, హ్యూరిస్టిక్ పద్ధతి, ప్రయోగ పద్ధతి. ఎక్స్పెరిమెంటల్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్, ప్రాజెక్ట్ మెథడ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్స్ అరైజ్డ్ అండ్ డెవలప్డ్ యాజ్ ఎ రిజల్ట్ ఆఫ్ ఇన్సైట్ఫుల్ లెర్నింగ్. ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ ద్వారానే ఈ 4 పద్ధతులు మనకి లైమ్ లైట్ లేకి వచ్చాయన్నమాట. తర్వాత పరిశీలన మరియు సాంఘిక అభ్యసన సిద్ధాంతము ఆల్బర్ట్ బండూరా అనే శాస్త్రవేత్త ప్రతిపాదించాడు. ఈయన వెరీ వెరీ ఇంపార్టెంట్. బోబో డాల్ తో ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త అంటే ఆల్బర్ట్ బండూరా. ఇది బిట్టు టెట్కి 2-3 సార్లు అడిగాడు, గుర్తుపెట్టుకోండి. సోషల్ లెర్నింగ్ థియరీ ప్రతిపాదించినది ఎవరు? ఆల్బర్ట్ బండూరా. దాన్నే పరిశీలన అభ్యసన సిద్ధాంతం అంటారు, సాంఘిక అభ్యసన సిద్ధాంతం అంటారు, ఇంగ్లీష్ లో సోషల్ లెర్నింగ్ థియరీ అంటారు. బుక్ కూడా అదే బుక్, ఆయన బుక్ పేరు కూడా అదే అనమాట. ఆయన రచించిన గ్రంథం సోషల్ లెర్నింగ్ థియరీ. తర్వాత సోషల్ లెర్నింగ్, పర్సనాలిటీ డెవలప్మెంట్. తర్వాత సైకలాజికల్ మోడలింగ్. మోడలింగ్ అనే పదం ఏదైనా వచ్చిందంటే అది ఆల్బర్ట్ బండూరా. సైకలాజికల్ మోడలింగ్, తర్వాత సోషల్ లెర్నింగ్ థియరీ, సోషల్ లెర్నింగ్ అండ్ పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇవన్నీ కూడా ఆల్బర్ట్ బండూరా చేసినటువంటి అంశం. తర్వాత ఇక్కడ మనకు తాదాత్మీకరణము, అంతరీకరణము, ఇమిటేషన్, ఇవన్నీ జరుగుతాయి అనమాట. ఫస్ట్ ఏమవుతుంది, మోడల్లో ప్రవర్తనలో పవన్ కళ్యాణ్ సేవలు తనను తాను చూసి లీనమైపోతే దాంట్లోకి తాదాత్మీకరణం అంటారు. అంటే ఇప్పుడు ఒక వ్యక్తిని చూసి ఆ వ్యక్తినిలో లీనమైపోయి, ఆడ సినిమా హీరో డాన్స్ చేస్తుంటే నేనే ఆడేస్తున్నాం అంటే తాదాత్మీకరణం. అంటే మోడల్లో లీనం కావడం అనమాట. మోడల్ యొక్క ప్రవర్తన, రోల్ మోడల్లో ప్రవర్తనలో లీనం కావడం. ఆ టీచర్ మాదిరి పిల్లవాడు అదే విధంగా చేస్తుంటే దాన్ని తాదాత్మీకరణం అంటారంట. ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ మనం పెట్టినాం, కానీ ఇట్లాంటివి ఏం రావు, కానీ మనకు సబ్జెక్ట్ పరంగా వస్తాయన్నమాట. తాను లీనం చేసుకోవడం, ఆయన లీనం అయిపోయినడప అంటున్నామే, అదే తాదాత్మీకరణం అంటే, అదే ఐడెంటిఫికేషన్ అంటాం అనమాట. సో ఇది మనకు ఒక రక్షక తంత్రంగా కూడా ఉంది, మనం దాంట్లో చూడొచ్చు సిగ్మండ్ ఫ్రాయిడ్ కి సంబంధించిన దాంట్లో. నెక్స్ట్ అంతరీకరణం అంటారు, ఇంటర్నలైజేషన్. ఆ ప్రవర్తనను తను మనసులోకి స్వీకరించుకునేది. ఇప్పుడు ఒకరు నచ్చినారనుకో, వాళ్ళ ప్రవర్తన నచ్చేదనుకో, ఆ రకమైన ప్రవర్తనను మనం వేరే చోట ఉపయోగిస్తాం. అంటే అర్థమేమి, మనసులోకి తీసుకున్నాము అని అర్థం. అంటే వీ హ్యావ్ టేకన్ దట్ ఇన్ టు అవర్ మైండ్, మన మైండ్ లోకి పెట్టుకున్నాము, ఎప్పుడన్నా అవసరం వచ్చినప్పుడు ఆ విధంగా ప్రవర్తిస్తాం. దీన్నే ఇంటర్నలైజేషన్ అంటారు అనమాట. అంటే పరిశీలించి అభ్యసించడం అనేటువంటిది ఇదే. ఫస్ట్ ఐడెంటిఫికేషను, ఇంటర్నలైజేషన్, తర్వాత అనుకరణము. అనుకరణం అంటే ఇమిటేషన్. ఇప్పుడు పిల్లలు మనం పాఠం చెప్పిపోయినాక మన మాదిరిగా ఆడ పాఠం చెప్పే ప్రయత్నం చేస్తే దాన్ని అనుకరణము అంటారు. అలాగే ఇప్పుడు ఈనాళ్ళు చాలా మంది సినిమా హీరోల మాదిరిగా పిల్లలు కటింగ్ కొట్టుకొని వస్తున్నారు, అదంతా అనుకరణ. అంటే సాంఘిక ప్రవర్తనలన్నీ కూడా అనుకరణ ద్వారా అదే ప్రవర్తనను తాను కూడా ఆచరించడమే, సాంప్రదాయాలను కూడా మనం ఆచరించడమే మన వారసత్వంగా. మన అమ్మ గాని మన నాన్న గాని కొన్ని సాంప్రదాయాలను పాటిస్తుంటే మనం వాళ్ళు ఉన్నప్పుడు కానీ వాళ్ళు లేనప్పుడు కానీ అవే సాంప్రదాయాలను మనం పాటిస్తున్నామంటే దాన్ని అనుకరణము అంటారు. విజయ గారు దయచేసి మ్యూట్ చేసుకోండి. ఎవరు అన్మ్యూట్ చేసుకోవద్దండి. అన్మ్యూట్ చేసుకునేటట్లుంటే ఇంకా క్విట్ కాండి ఊరికే. ఈడ మళ్ళీ వచ్చింది చూడండి, బోబో బొమ్మల ప్రయోగము. పిల్లలు తమను చూసిన నమూనాలను తల్లిదండ్రులు, టీచర్లు ప్రవర్తనను అనుకరిస్తారు. బోబో బొమ్మల ప్రయోగం ఎవరు చేసినారంటే, బోబో డాల్ అంటే టచ్ చేసినా కూడా అది కింద పడుకోకుండా ఊగుతూనే ఉంటుంది, దాన్ని బోబో బొమ్మ అంటారు అనమాట. వాటి మీద ప్రయోగాలు చేసింది ఎవరంటే ఆల్బర్ట్ బండూరా. తర్వాత పిల్లలు తాము చూసిన నమూనాలు, ముఖ్యంగా తల్లిదండ్రులు లేదా టీచర్లు వాళ్ళ ప్రవర్తనను అనుకరిస్తూ ఉంటారు. ఈ వ్యక్తి మూర్తిమత్వ వికాసం అనేది ఈ సాంఘిక నైతిక ప్రవర్తన అంతా కూడా మొత్తం ఇలాగే జరుగుతుంది. కాబట్టి సాంఘిక సోషల్ మోడలింగ్ అనేటువంటిది అంటే ఒక ఇంట్లో ఉన్న తల్లిదండ్రులు లేదా స్కూల్లో ఉన్న టీచర్లు చాలా ఎఫెక్ట్ అనేటువంటిది ఉంటుంది. ఇదే సోషల్ లెర్నింగ్ థియరీ బై ఆల్బర్ట్ బండూరా. సో దీంట్లో ఆల్బర్ట్ బండూరాలో ఇది బిట్టెట్టుకు అడిగినటువంటి ప్రశ్న. 4 సోపానాలు ఉన్నాయి. ఫస్ట్ సోపానం ఏమి, నిన్ననే చెప్పుకున్నట్లున్నాము,
మరి ఈ రోజు చూసానో నేను తెలియదు గానీ, మనకి మోడల్ పేపర్ మళ్ళీ ఒకసారి విశ్లేషిస్తాం. 2, 3 రోజులకి ఒకసారి ఒక మోడల్ పేపర్ చేస్తుంటాను. కాబట్టి మీరు మిస్ కాకోకుండా వినండి. మోడల్ పేపర్ చేసినప్పుడు కూడా డీటెయిల్స్ అనేది చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ అవధానము. చూసి ఏకాగ్రతగా అట్లా చూస్తాడనమాట. అటు చూడండి కన్నుంది. ఏకాగ్రతగా చూడడం అనమాట. నమూనా ప్రవర్తనను జ్ఞానేంద్రియాలు, మనసు లగ్నం చేసి చూడడమే ఏకాగ్రత. దాన్నే అవధానం అంటారు. సాహిత్య ప్రక్రియలో కూడా ఇది అవధానం అనేది ఉంది. ఎంతో మంది ప్రశ్నిస్తుంటారు. అన్నిటిని గుర్తుపెట్టుకొని మళ్ళీ తిరిగి వాటికి సమాధానం చెప్పడం అవధానం అంటారు తెలుగులో. సో అలాగే ఇది కూడా అవధానం అనేటువంటి ప్రక్రియ. ప్రాథమిక మానసిక ప్రక్రియ ఇది. మీకు నిన్న క్లాసుల్లో చెప్పుకున్నాం. ఉన్నత మానసిక ప్రక్రియలు, ప్రాథమిక మానసిక ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్, హయ్యర్ మెంటల్ ఎబిలిటీస్ అని. ప్రైమరీ మెంటల్ ఎబిలిటీస్ ఏమంటే అటెన్షన్, దట్ ఈస్ అవధానము, తర్వాత స్మృతి మెమొరీ, తర్వాత సంవేదనలు సెన్సేషన్స్, తర్వాత ఇంకోటి మనము చెప్పుకున్నటువంటిది ఇంకోటి ఏమంటే ప్రత్యక్షము పర్సెప్షన్. ఇవన్నీ కూడా ప్రాథమిక మానసిక ప్రక్రియలు. మరి ఉన్నత మానసిక ప్రక్రియలు హయ్యర్ మెంటల్ ఎబిలిటీస్ ఏంటివంటే సృజనాత్మకత, వివేచనము, ఇవన్నీ తార్కికత, ఇవన్నీ ఏంటివంటే హయ్యర్ మెంటల్ ఎబిలిటీస్ అన్నమాట. రైట్. ఇప్పుడు మళ్ళీ ఎప్పుడైతే బాగా వాడు నమూనాని బాగా జ్ఞానేంద్రియాలు మనసు లగ్నం చేసి చూస్తాడో, చూసిన తర్వాత దాన్ని నిలుపుకుంటాడు అనమాట. దాన్నే ధారణ అంటారు. అంటే గమనించిన ప్రవర్తనను మెదడులో నిల్వ చేసుకోవడమే ధారణ. ధారణ తర్వాత అంటే స్టెప్ బై స్టెప్ అడుగుతాడు. ఫస్ట్ ఏముంటుంది, నిన్న బిట్టు దాంట్లోనే వచ్చింది. అవధానం తర్వాత ధారణ, ధారణ తర్వాత నిష్పాదన, దాన్ని పర్ఫార్మెన్స్, దాన్ని చలన పునరుత్పాదన, మోటార్ రీప్రొడక్షన్. అంటే నిల్వ చేసుకున్న దాన్ని తన ప్రవర్తన ద్వారా ఆచరణలోకి తీసుకొని రావడం, పర్ఫామ్ చేయడం అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒకసారి చూస్తాడు, సో బాగా మనసులో పెట్టుకుంటారు. ఇంక ఎన్టీఆర్ మాదిరి డాన్స్ చేస్తాడు అనమాట. ఎన్టీఆర్ మాదిరి కటింగ్ కొడతాడు అనమాట. దాన్ని ఏమంటారు అంటే మోటార్ రీప్రొడక్షన్ లేదా నిష్పాదన అంటారు. ఈ పదం వాడాడు, నిష్పాదన అనే పదం. సో ఫస్ట్ది అవధానము, రెండవది ధారణ, మూడవది నిష్పాదన, నాలుగవది ప్రేరణ. ఎప్పుడైతే ఇంకా అవి చేస్తాడో వాడు ప్రవర్తన కొనసాగించడానికి పునర్బలనం లభిస్తుంది. ఇంకొకరు వచ్చి షబ్బాస్రా ఎన్టీఆర్ మాదిరి డాన్స్ చేసినాం అంటేనే మనకి ప్రేరణ వచ్చేస్తుంది అనమాట. కాబట్టి అవధానం తర్వాత ధారణ, ధారణ తర్వాత నిష్పాదన, నిష్పాదన తర్వాత ప్రేరణ. ఇది పరిశీలన అభ్యసనంలో ఉన్న 4 సోపానాలు. ఫస్ట్ వన్ ఈజ్ అటెన్షన్, సెకండ్ వన్ ఈజ్ రిటెన్షన్, థర్డ్ వన్ ఈజ్ పర్ఫార్మెన్స్, అండ్ ఫోర్త్ వన్ ఈజ్ మోటివేషన్ లేదా రీఇన్ఫోర్స్మెంట్ అంటారు. సో బండూరు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చింది దేనికంటే స్వయం పునర్బలనం, సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్, ఆత్మ సంతృప్తి, సెల్ఫ్ రీఇన్ఫోర్స్మెంట్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. సో ఇంకా ఎన్ని ఉన్నాయి, ఆల్మోస్ట్ ఇంకా చాలా ఉంది. కొంచెం ఇప్పటికే సమయాతీతమైంది. అయినప్పటికీ మనము దీన్ని ఇది చెప్పుకున్నాం. పరిశీలన అభ్యసనము, చాలా అభ్యసన సిద్ధాంతాలన్నీ ఇందులోనే వస్తున్నాయి చూడండి. నెక్స్ట్ సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతం, సోషల్ కల్చరల్ లెర్నింగ్ థియరీ ప్రపోజ్డ్ బై లెవ్ వైగాట్స్కీ, బిలాంగ్స్ టు రష్యా. లైవ్ వైగాట్స్కీ నిర్మాణాత్మకవాదానికి చెందినటువంటి వ్యక్తి. నిర్మాణాత్మకవాదం, కన్స్ట్రక్టివిస్ట్, ఈజ్ ఎ కన్స్ట్రక్టివిస్ట్ అనమాట లెవ్ వైగాట్స్కీ. సో రష్యాకు చెందిన ఆయన. ఈయన రచించిన గ్రంథం ఏమి అంటే థాట్ అండ్ లాంగ్వేజ్. లాంగ్వేజ్ అండ్ థాట్ అంటే నోమ్ చోమ్స్కీ అనేది భాషా వికాస సిద్ధాంతంలో వస్తుంది. ఫస్ట్ లాంగ్వేజ్ తర్వాత థాట్ వస్తే నోమ్ చోమ్స్కీ. థాట్ ఫస్ట్ వచ్చి లాంగ్వేజ్ తర్వాత వస్తే లెవ్ వైగాట్స్కీ. తర్వాత సైకాలజీ ఆఫ్ ఆర్ట్ అనే గ్రంథం కూడా రాశాడు ఈయన వైగాట్స్కీది ఏమంటే ముందే పిల్లవానికి ప్రాథమిక మానసిక ప్రక్రియలు ఉంటాయి. ఏంటివి అంటే అవి అవధానము, తర్వాత స్మృతి, తర్వాత సంవేదనలు, ప్రత్యక్షం అనేది ముందే ఉంటది. వీటి ద్వారా ఉన్న ప్రాథమిక మానసిక ప్రక్రియల ద్వారా పూర్వ జ్ఞానంతో కొన్ని కృత్యాల్లో పాల్గొని ఆ కృత్యాల్లో ఉన్నటువంటి దాన్ని పూర్వ జ్ఞానంతో అనుసంధానం చేసుకొని సమన్వయపరుచుకొని సరికొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ప్రవర్తన, ఇది నిర్మాణాత్మకవాదం ఏం చెప్తుంది, అభ్యసనం అంటే జ్ఞాన నిర్మాణం కాబట్టి కొత్త జ్ఞానాన్ని నిర్మించుకుంటాడు. ఈ కొత్త జ్ఞానం నిర్మించుకునే దాంట్లో భాగంగా అధిక సామర్థ్యం కలిగినటువంటి వాళ్ళు అతనికి ఉపయోగపడతారు. స్వయంగా నిజంగా చేయగలిగే దాన్ని నిజ వికాసం అంటారు, రియల్ డెవలప్మెంట్ అంటారు. 60% మాత్రమే చేయగలుగుతాడు, అంతకంటే ఎక్కువ చేయాలంటే చేయలేడు. కానీ ఒక
అధిక సామర్థ్యం, అధిక జ్ఞానం ఉండగలిగిన వ్యక్తి, మోర్ నాలెడ్జబుల్ అదర్, MKO అంటారు. వెరీ ఇంపార్టెంట్ అండి. ఈ అబ్రివేషన్ కూడా అడిగేటట్టులో MKO ఎక్స్పాండ్ అంటే మోర్ నాలెడ్జబుల్ అదర్. ఎవరంటే తల్లిదండ్రులు కావచ్చు, ఉపాధ్యాయులు కావచ్చు, తోటి స్నేహితులు కావచ్చు. వీళ్ళంతా అధిక జ్ఞానం కలిగిన వ్యక్తులు వాళ్ళకు సహాయపడుతూ, అప్పుడు అతను అంతకు మించి స్వయంగా ఏమైతే చేయగలడో అంతకు మించి ఆయన వికాసం అనేది పెరుగుతుంది. 60% మార్కులు వస్తాయంటే 90%. ఇప్పుడు మీకు 60 మార్క్స్ వస్తాయంటే టెట్లో ఒక కోచ్ ద్వారా, ఒక బాగా నాగేశ్వరరావు కావచ్చు సైకాలజీ, తర్వాత ఎవరైనా కావచ్చు, వాళ్ళ యొక్క కోచింగ్ తీసుకొని మనము ఇంకా దాన్ని సామర్థ్యాన్ని పెంచుకున్న 90% పోతాం, కానీ ఆ తర్వాత మళ్ళీ పోలేము. దాన్నే చెయ్యలేనిది. మీకు ఇక్కడ 3 సర్కిల్స్ ఉన్నది. మధ్యలో ఉండే సర్కిల్ ఆ వ్యక్తి చేయగలిగేది, దాన్ని నిజ వికాసం అంటారు, స్వయంగా సెల్ఫ్ డెవలప్మెంట్ అంటారు. 60% అనుకుంటే, సో దాని మోర్ నాలెడ్జబుల్ అదర్తో అంటే ఇతర వ్యక్తులు, అధిక జ్ఞానం కలిగిన వ్యక్తి సహాయంతో చేసేది 90%. ఈ 60%కి 90%కి మధ్య ఉన్న తేడాని ZPD, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అంటారు. జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని వాడిండేది ఎవరు అంటే లెవ్ వైగాట్స్కీ. ఎవరు ఈయన అంటే నిర్మాణాత్మక వాదానికి చెందిన వ్యక్తి. ఈయన ఎవరు అంటే సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతాన్ని ప్రతిపాదించాడు. ఈయన ఏ బుక్కులు రాశాడంటే థాట్ అండ్ లాంగ్వేజ్ అండ్ ది సైకాలజీ ఆఫ్ ఆర్ట్. కాబట్టి ఇది ZPD అంటే. ఇంకా ఆ తర్వాత 3వ సర్కిల్ ఉంది. ఆ తర్వాత అతను ఎంత ప్రయత్నించినా అంతకంటే చేయలేడు, ఎందుకంటే అది మ్యాక్సిమం అన్నమాట. కాబట్టి కోచ్తో కొంచెం పెరగదు. అందుకే కోచింగ్ సెంటర్లు, ఆన్లైన్ కోచింగ్ సెంటర్లు, ఆఫ్లైన్ కోచింగ్ సెంటర్లు ఎందుకు వెలిసినాయంటే వ్యక్తి ఎంత చేయగలడో దానికి మించి చేయడానికి అవి సహాయపడతాయి. వాళ్ళని మోర్ నాలెడ్జబుల్ అదర్ అంటారు. ఈ MKOలు ఇచ్చే సహాయాన్ని ఏమంటారంటే స్కాఫోల్డింగ్ అంటారు. ఏమంటారు? స్కాఫోల్డింగ్. బాగా గుర్తుపెట్టుకోండి, వెరీ ఇంపార్టెంట్. టెట్కి 2-3 సార్లు అడిగినాడు. స్కాఫోల్డింగ్ అంటారు. MKO అందించే సూచనలు, శిక్షణ, మార్గదర్శకత్వాన్నే స్కాఫోల్డింగ్ అంటారు అనమాట. ఇక్కడ మనము ఒకసారి చూడొచ్చు, ప్రాథమిక మానసిక సామర్థ్యాలు పిల్లవాడిలో ఆల్రెడీ ఉంటాయి. వీటిని సాంఘిక అనుభవాల ద్వారా ఉన్నత మానసిక ప్రక్రియలుగా, సామర్థ్యాలుగా మార్చుకుంటాడు. తద్వారా సృజనాత్మకత, విశ్లేషణ, వివేచన అనేటువంటిది పొందుతాడనమాట. ఆ విధంగా మారుతాయి. ప్రాథమిక మానసిక ప్రక్రియలు ఉన్నత మానసిక ప్రక్రియలుగా రూపాంతరం చెందుతాయి. ఎప్పుడు అంటే ఈ విధంగా సాంస్కృతిక సాంఘిక అభ్యసన జరిగినప్పుడు, కృత్యాలలో పాల్గొని జ్ఞానాన్ని నిర్మించుకున్నప్పుడు, పిల్లవాడు ఆ MKOల సహాయంతో స్కాఫోల్డింగ్ తీసుకున్నప్పుడు ఆ పిల్లవాడిలో ఉన్నత మానసిక సామర్థ్యాలుగా సృజనాత్మకత, విశ్లేషణ అనేది వస్తుంది. దట్ ఈస్ అబౌట్ దట్. ఇంకా వైగాట్స్కి సంబంధించి మనము కొన్ని చూసినట్లయితే వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎగ్జామ్కి వచ్చేటువంటివి చూసినట్లయితే సాంఘిక ప్రసంగం. పిల్లవాడు సోషల్ స్పీచ్ అనేటువంటిది, ఇతరులతో తాను అవసరాలు చెప్పుకోవడానికి పొడి మాట్లాడితే దాన్ని సోషల్ స్పీచ్ అంటారు. అది వయసు 2 సంవత్సరాల టైంలో జరుగుతుంది. ఆ తదుపరి ఏమవుతుందంటే ప్రైవేట్ స్పీచ్. వెరీ ఇంపార్టెంట్. టెట్కి అడిగాడు ఇంతకు ముందు, ప్రైవేట్ స్పీచ్ అంటే ఏంటి అని. అంటే కృత్యాలు చేసేటప్పుడు బిగ్గరగా తనతో తాను మాట్లాడుకుంటాడు. తనతో తాను మాట్లాడుకుంటాడు, బిగ్గరగా మాట్లాడుకుంటాడు బయటికి. దాన్ని సెల్ఫ్ డైరెక్షన్ కోసము. ఎందుకోసం ప్రైవేట్ స్పీచ్ అంటే సెల్ఫ్ డైరెక్షన్, అంటే తనను తాను నిర్దేశించుకోవడానికి, స్వీయ నిర్దేశం కోసమే అతను తనతో తాను మాట్లాడుకుంటాడు. మరి తర్వాత ఏమవుతుందంటే వయసు 7 సంవత్సరాలు రాగానే పిల్లవాడు తన లోపల, అంటే లోపలే మాట్లాడుకుంటాడు, బయటికి కాదు. సో తనలో తాను మాట్లాడుకుంటాడు, బయటికి వినపడుకోకుండా తనలో తాను మాట్లాడతాడు. దీన్ని ఇన్నర్ స్పీచ్ అంటారు. ప్రైవేట్ స్పీచ్ అంటే తనతో తాను మాట్లాడుకోవడం. ఇన్నర్ స్పీచ్ అంటే తనలో తాను మాట్లాడుకోవడం. ఇది నిశ్శబ్ద స్వీయ నిర్దేశం అంటారు. దట్ ఈస్ సైలెంట్ సెల్ఫ్ డైరెక్షన్ అంటారు. సైలెంట్ సెల్ఫ్ డైరెక్షన్, దీన్ని ఇన్నర్ స్పీచ్ అంటారు. ప్రైవేట్ స్పీచ్ అంటే కృత్యాలు చేసేటప్పుడు బిగ్గరగా తనతో తాను మాట్లాడుకుంటాడు, సెల్ఫ్ డైరెక్షన్ కోసం. సోషల్ స్పీచ్ అంటే అవసరాలు తీర్చుకోవడం కోసం పొడి మాటలు ఇతరులతో మాట్లాడితే దాన్ని సోషల్ స్పీచ్ అంటారు. సోషల్ స్పీచ్, ప్రైవేట్ స్పీచ్ అండ్ ఇన్నర్ స్పీచ్. సాంఘిక ప్రసంగము, ప్రైవేట్ ప్రసంగము, అంతర్భాషణము, ఇవన్నీ కూడా 2 సంవత్సరాల వయసు సోషల్ స్పీచ్ ఉంటుంది. తర్వాత ఈ ప్రైవేట్ స్పీచ్ అనేటువంటిది ఇతరులతో
అవసరాల కోసం ఉంటది. అంటే ఈ సోషల్ స్పీచ్ కాస్త ఏమవుతుందంటే ఇన్నర్ స్పీచ్ గా మారిపోతుంది. 7 సంవత్సరాలు వచ్చేటప్పుడు బయటికి ఏం మాట్లాడు, లోపలే సెల్ఫ్ డైరెక్షన్ మాట్లాడుకుంటాడు. ఇది చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కి అడిగాడు. ఇంకా ఆవిష్కరణ, బ్రూనర్ యొక్క ఆవిష్కరణ అభ్యసన సిద్ధాంతము. దిస్ ఈస్ కాల్డ్ డిస్కవరీ లెర్నింగ్ బై బ్రూనర్. జెరోమ్ బ్రూనర్ అమెరికాకు చెందిన గ్రేట్ సైకాలజిస్ట్. ఈయన రచించిన గ్రంథమే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఈనాడు లెసన్ ప్లాన్ కు ఆధారం ఏది అంటే ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్. ద ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ బుక్ రిటన్ బై జెరోమ్ బ్రూనర్. జెరోమ్ బ్రూనర్ లో నిన్న కూడా 3 చెప్పినాను మీకు. నిన్న చెప్పిండేవి ఇప్పుడు రిపీట్ అయితే చూడండి. ఐకానిక్, ఎనాక్టివ్ మోడ్, ఐకానిక్ మోడ్ అండ్ సింబాలిక్ మోడ్ అంటారు. సో ఐకానిక్, ఎనాక్టివ్ అంటే ఏమంటే అభినయాలు, కృత్యాల ద్వారా నర్సరీ, ఎల్కేజీ, అంగన్వాడీలో అంతా నటన ద్వారా, క్రీడల ద్వారా, ఆటల ద్వారా అభ్యసనం చేయాలా అంటాడు. అదే ఎనాక్టివ్ మోడ్. దాన్ని అభినయ కృత్యాధార దశ అంటారు. నర్సరీ, ఎల్కేజీ మాత్రం ఆటలతోనే, పాటలతోనే, నటనతోనే పాఠాలు చెప్పాలా, అంటే కృత్యాల ద్వారా. నెక్స్ట్ ఇది ప్రాథమిక దశ. ప్రాథమిక పాఠశాల దశలో చిత్రాల ద్వారా, నమూనాల ద్వారా దాన్ని పాఠాలు చెప్పాలా. దీన్ని దృశ్య స్మృతి వికాసము అంటారు. నిన్న చెప్పాను దీన్ని. ఐకానిక్, ఎనాక్టిక్, ఐకానిక్ అని మళ్ళీ చెప్తున్నాను, రెండోసారి చెప్తున్నాను చూడండి. ఇంకా ఇది ప్రాథమిక పాఠశాల దశలో ఇట్లా చేస్తారు. చిత్రపట దశ లేదా దృశ్య స్మృతి అనేది, వికాసం అనేది ఇందులో ఉంటది. తర్వాత ఉన్నత పాఠశాల దశలో సాంకేతిక దశ అంటారు దీన్ని. సింబాలిక్ మోడ్ అంటారు. సింబాలిక్ మోడ్ అంటే సూత్రాలు, సంకేతాలు, గుర్తుల ద్వారా, లాజిక్ ద్వారా చెప్పడం జరుగుతుంది. దీన్ని శాబ్దిక స్మృతి వికాసము. ఇది 2 చాలా ఇంపార్టెంట్ అండి, ఎగ్జామ్ కి కూడా అడిగాడు. సో దృశ్య స్మృతి వికాసము చిత్రపట దశ ప్రాథమిక పాఠశాలలో జరుగుతుంది. ఉన్నత పాఠశాలలో జరిగేది శాబ్దిక స్మృతి వికాసము. ఇది సంకేత దశ, అమూర్తాల ద్వారా చెప్పడం జరుగుతుంది అనమాట ఇది. సో ఇది ముఖ్యమైనది. తర్వాత ఇంకా లాస్ట్ కి స్కఫోల్డింగ్ అనేది నిన్న కూడా చెప్పాను. ఇప్పుడు దాని గురించి డీటెయిల్ వస్తుందండి. స్కఫోల్డింగ్ అనే పదాన్ని మొదట వాడిందంటే జెరోమ్ బ్రూనర్. ఏం వాడినాడంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ జెరోమ్ బ్రూనర్ వాడిండేది. మరి లైవ్ వైగాట్స్ కి స్కఫోల్డింగ్ చెప్పాడు కదా అంటే సామాజిక స్కఫోల్డింగ్, సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. అంటే ఎంకేఓలు ఇచ్చేదాన్ని సోషల్ స్కఫోల్డింగ్. అంటే ఎంకేఓలు దేనికి ఇస్తారంటే సంస్కృతికి సంబంధించినవి ఏంటి ఉంటాయి, వ్యక్తులు, గ్రంథాలు, దేవాలయాలు, వాటికి సంబంధించిన రచనలు, ఇవన్నీ వారసత్వ సంపద, సాంస్కృతిక సంపద అంటారు. వీటి ద్వారా తనకు లభించేటువంటి సూచనలు వ్యక్తుల ద్వారా గాని, గ్రంథాల ద్వారా గాని, దేవాలయాల ద్వారా గాని అందించేది ఏంటివి అంటే సహాయము, సూచనలు. వీటిని ఏమంటారంటే సోషల్ స్కఫోల్డింగ్ అంటారు. అలా కాకుండా పాఠం చెప్పేటప్పుడు ఉపాధ్యాయుడు సమస్య గురించి పూర్తిగా చెప్పుకోకుండా చిన్న చిన్న సూచనలు పిల్లలకు అందిస్తే దాన్ని ఏమంటారంటే ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అంటారు. ఉపాధ్యాయుడు సమస్యను పూర్తిగా పరిష్కరించకుండా కేవలం మార్గదర్శకత్వం మాత్రం అందించి సూచనలు ఇస్తే పిల్లవానికి దాన్ని ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్ అంటారు. స్కఫోల్డింగ్ లో ఇన్ని రకాలు ఉన్నాయి చూడండి. జెరోమ్ బ్రూనర్ వాడిండేది ఇన్స్ట్రక్షనల్ స్కఫోల్డింగ్, లైవ్ వైగాట్స్ కి వాడిండేది సామాజిక స్కఫోల్డింగ్, సోషల్ స్కఫోల్డింగ్. అసలు స్కఫోల్డింగ్ అనే పదం మొదట ప్రవేశపెట్టింది ఎవరంటే జెరోమ్ బ్రూనర్. కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. ఇంకా ఫైనల్ గా వచ్చేసినాం మనము. ఇది రీక్యాపిచులేషన్, ఓ రకంగా రివిజన్ టేబుల్. శాస్త్రీయ నిబంధనం పావ్లోవ్ దేని గ్రంథం రచించినది కండిషన్డ్ రిఫ్లెక్సెస్ అండ్ ద గ్రోత్ ఆఫ్ డైజెస్టివ్ గ్లాండ్స్. అండ్ దెన్ తర్వాత ప్రయోగం దేని మీద చేశాడంటే కుక్కల మీద చేశాడు, బెల్లు కొట్టాడు. అసహజ ఉద్దీపనకు ప్రతిస్పందన అనేది వచ్చింది మూల సూత్రం. కార్యసాధక నిబంధన బిఎఫ్ స్కిన్నర్, బిహేవియర్ ఆఫ్ ఆర్గానిజమ్స్. ర్యాట్ లివర్ మీద అంటే లేదా ప్యారెట్ పీజియన్ అంటే పావురము ఆ లివర్ మీద నొక్కినప్పుడు మనకి ఆహారం లభిస్తుంది. ప్రతిస్పందన ద్వారా పునర్బలనం అనేటువంటిది ముఖ్యమైనటువంటి మూల సూత్రము కార్యసాధక నిబంధనలో. సో యత్నదోష సిద్ధాంతం అంటే థార్న్డైక్. సో అనిమల్ ఇంటెలిజెన్స్ అనే గ్రంథం రాశాడు. పజిల్ బాక్స్ వాడాడు. సో ద క్యాట్ మీద ప్రయోగం చేశాడు. సో దోషాలు తగ్గి నైపుణ్యం రావడం అనేది ముఖ్యము. తర్వాత అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కొహ్లరు ద మెంటాలిటీ ఆఫ్ ఏప్స్ అనే గ్రంథం రచించాడు. చింపాంజీ, సుల్తాన్ అనేటువంటి చింపాంజీ మీద ప్రయోగం చేశాడు. సమగ్ర వ్యవస్థీకరణ, ఆకస్మిక పరిష్కారం అనేది ఇందులో ముఖ్యమైన సూత్రం. పరిశీలన అభ్యసనము బండూరా బోబోడాల్ మీద ప్రయోగాలు చేశాడు. సోషల్ లెర్నింగ్ థియరీ అనే పుస్తకం రాశాడు. సోషల్ లెర్నింగ్ థియరీ అనేటువంటిది ఈయన ప్రయోగము బోబోడాల్ మీద చేశాడు. మోడలింగ్, మూర్తిమత్వ వికాసం అనేటువంటిది ఈయన ముఖ్య అంశాలు. సాంఘిక సాంస్కృతిక అభ్యసన సిద్ధాంతము లెవ్ వెగాట్స్కి,
రష్యాకు చెందిన ఈయన రచించిన గ్రంథము థాట్ అండ్ లాంగ్వేజ్. సో ఇక్కడ అనిమల్స్ మీద ఏం ప్రయోగాలు చేయలేదు ఈయన, మనుషులే జెడ్పిడి, ఎంకేఓ అండ్ సామాజిక ప్రభావం అనేటువంటిది, జోన్ ఆఫ్ ప్రాక్సిమల్ డెవలప్మెంట్ అనేటువంటి వెరీ ఇంపార్టెంట్. ఆవిష్కరణ అభ్యసనాన్ని బ్రూనర్ చేశాడు. ప్రాసెస్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది లెసన్ ప్లాన్ కి మూలమైనటువంటిది. ఆ గ్రంథం రాశాడు ఈయన. ఇక్కడ కూడా అనిమల్స్ అనేటువంటి దాంట్లో మీద ఏం జరగలేదు, వ్యక్తులే అన్వేషిస్తూ కృత్యాలు చేసుకుంటూ సో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం అనేది చేస్తారని, ఇన్యాక్టివ్ మోడ్, ఐకానిక్ మోడ్, సింబాలిక్ మోడ్ అనేటువంటిది దశలు అనేటువంటివి ఉన్నాయి. సో అంతర్గత ప్రేరణ ద్వారా ఏదైనా జరుగుతుంది తప్ప మరొకటి కాదు. ఎంకేఓల్ని ఈయన త్రోసిపుచ్చాడు. ఎంకేఓ అనేటువంటిది ఏం లేదు, పిల్లవాళ్ళకి ఇంట్రెన్సిక్ మోటివేషన్ ద్వారా జరుగుతుంది అని చెప్పాడు. ఇది డిస్కవరీ గురించి చెప్తుంది. ఇది అండి ముఖ్యమైనటువంటి అంశము. కాబట్టి కనిపించే పదం అసహజ ఉద్దీపన, సంసర్గము, అసంకల్పిత ప్రతిచర్య, అదే పావ్లోవ్ శాస్త్రీయ నిబంధనము. మరి కార్యసాధక నిబంధనలో కనిపించే బంధము రివార్డు, బహుమతి, అలవాటుగా మారడము. సో మళ్ళీ కనిపించే పదము నైపుణ్యాలు, చరణ కౌశలాలు, ప్రాక్టీసు, థార్న్డైక్ ఎత్నోదోష సిద్ధాంతము, మెరుపు లాంటి ఆలోచనలు, గణిత సమస్యలు. కనిపించే పదము అంతర్దృష్టి, కోహ్లర్ సిద్ధాంతము. కనిపించే పదము సాంఘిక నైతిక ప్రవర్తన, అనుకరణ, ఆల్బర్ట్ బండూరా. సో కనిపించే పదము అంతర్గత ఆనందము, ఫెసిలిటేటర్ అనేటువంటి పదము, ఎందుకంటే టీచర్ ఫెసిలిటేటర్ గా ఉంటాడు. సమాధానం వచ్చేసి బ్రూనర్ నిర్మాణాత్మక సిద్ధాంతము. ఇంతటితో ఈ క్లాసు అనేక సిద్ధాంతాలు, ముఖ్యంగా శాస్త్రీయ నిబంధనము, కార్యసాధక నిబంధనము, స్కఫోల్డింగ్ దట్ ఈస్ ఆవిష్కరణ సిద్ధాంతము, సాంఘిక సాంస్కృతిక సిద్ధాంతము, తర్వాత పరిశీలన అభ్యసనము ఆల్బర్ట్ బండూరా, తర్వాత అంతర్దృష్టి అభ్యసనము థార్న్డైక్ ఎత్నోదోష సిద్ధాంతము, తర్వాత నిబంధన కార్యసాధక నిబంధనము, తర్వాత పావ్లోవ్ కండిషనింగ్ థియరీ. ఇవన్నీ మనం ఇప్పుడు చెప్పుకున్నాము. ఇవన్నీ కూడా అభ్యసన సిద్ధాంతాల్లో గ్యారంటీ బిట్స్ వచ్చేటివి. ఈ రోజు చెప్పిన దాంట్లో కనీసం అంటే 4 బిట్లు రావడానికి అవకాశం ఉంటది. దయచేసి దీనికి సంబంధించిన వీడియో కూడా ఆల్రెడీ ఉంది, ఇంకొకటి కూడా రిలీజ్ చేస్తున్నాము. బాగా దానిని చూసి మరీ ముఖ్యంగా ఏదైతే మోడల్ పేపర్ విశ్లేషణకు మిస్ కావద్దండి. రెగ్యులర్ గా ఈవినింగ్ క్లాసెస్ అనేటువంటివి జరుగుతాయి. గ్రూప్ లో అలర్ట్ గా ఉండండి. ఎవరైతే గ్రూప్ లో లేరో మీకు ఒక గ్రూప్ లో ఒకటి షేర్ చేసాము, దాని ద్వారా గ్రూప్ లోకి జాయిన్ కాండి. అందరూ కూడా మై ఫిజికల్ సైన్స్ గురు అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది. దాంట్లో నా టెట్ కి సంబంధించి 63 వీడియోలు ఉన్నాయి. వాటిని చూసి కొన్ని ఏమో బిట్స్, కొన్ని ఇలాంటి వీడియోలను చూసి మీరు దానిని సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి.